వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలైన వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మనం పూర్తిగా కూడా గమనించాలి. దానిపై అధ్యయనం చేసిన మీ అందరికీ కూడా విశ్లేషణాత్మకమైన పూర్తి స్థాయిలో కూడా ఆ విషయాన్ని మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఎడలా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దీంతో పాటు మీ స్నేహితులు, మీ గ్రామం, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ జిల్లా, మీ ఖాందాన్ మొత్తానికి కూడా మనకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఉన్నది. యూట్యూబ్ డిజిటల్లో నెంబర్ 1 ఛానల్గా మనది మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట చెప్పండి, వాస్తవాలను తెలియజేసే వైఆర్ టీవీ కావాలన్నా, అబద్ధాలు భజనలన్నీ బోర్డులు పెట్టుకునే ఛానళ్ళు కావాలన్నా ఇక మీ ఇష్టం. కానీ నిజాన్ని మాత్రం నిక్కచ్చిగా, నిజాన్ని మాత్రం చాలా క్లారిటీగా కూడా మీకు వివరించే ప్రయత్నం వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే చేస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోల కింద లైకులు కొట్టుర్రి, దానికి నలుగురికి షేర్ చేయరు. రైట్, ఇక ఈరోజు ప్రధానంగా కూడా నేను ఒక ఎపిసోడ్ను పెట్టిన. ఏమని పెట్టినా అంటే ఒక తమ్మును మీ అందరికీ తెలిసిన విషయమే. ఢిల్లీలో రేవంత్ పంచాయతీ, కాంగ్రెస్లో చీలికలు అనే ఒక ఎపిసోడ్ పెట్టిన. ఇక్కడ మీ అందరికి కనబడుతూనే ఉంది. అయితే ఈ ఢిల్లీలో రేవంత్ పంచాయతీ ఏంది, కాంగ్రెస్లో చీలికలు ఏంది అనే ఎపిసోడు క్లారిటీగా కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తా. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒక ఎపిసోడ్ కొనసాగుతుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది, ఉండకపోతే ఎన్ని రోజులు ఉండదు అనే ఒక పంచాయతీ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు అనే ఒక ట్యాగ్ లైన్తోని ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఇది. ఎన్ని హామీలు అంటే 6 గ్యారంటీలతోని 13 అంశాలతోని మేనిఫెస్టోను రూపొందించి ఆ ఇతర రాష్ట్రానికి సంబంధించిన కొనుగోలు ఆధ్వర్యంలో, దాంతోపాటు సోషల్ మీడియా దీన్ని బేస్ చేసుకొని ప్రశ్నించే గొంతుకలతోని అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ. కేవలం ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కష్టపడకుండా అధికారంలోకి అనూహ్యంగా వచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి అయితే వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడి ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఏంది అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదేయడానికి అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు, వాటెవర్ మేబీ ఏది జరగాలనో అన్నీ జరిగినాయి, ఏది జరగకూడదో అది కూడా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష దాడే జరిగింది ప్రభుత్వం మీద. ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒకటి సోషల్ మీడియా వేదికగా, 2 ప్రశ్నించే గొంతుకలుగా, 3 మేధావులు అని చెప్పబడే ఒక వర్గానికి సంబంధించి, దాంతోపాటు మరికొంతమంది కలిసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద దాడి చేయడంతో పాటు వాళ్ళు నెల ప్యాకేజ్లు ఆశపడి, లేకపోతే వాళ్ళకు వచ్చిన ఆఫర్లు, భవిష్యత్తులో వాళ్ళకు రాజకీయ పదవులు, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఏమేం కావాలో అవన్నీ కూడా ఫిక్స్ చేసుకుని ఒక పోరాటాన్ని చేశారు. సో దాంట్లో భాగంగా కూడా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసిళ్ళు. దాంట్లో నెంబర్ 1 బూచిగా కాళేశ్వరం ప్రాజెక్టును, నెంబర్ 2 బూచిగా ఏంది అంటే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు దొరపాలన అనేది తీసుకొచ్చి ఒక ఎపిసోడ్ను తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు గత ప్రభుత్వం గురించి చెప్పిళ్ళు. మరి ఇప్పటి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అంటే ఈ ప్రభుత్వం గురించి మనం చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకు అంటే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, తాను ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, తన నోటి నుండి ఎలాంటి పదాలు జారువాళ్తాయో కూడా అర్థం కాదు. ఒక దశలో చెప్పాలంటే ఏంది, పేగులు తీస్తా, 20 మీటర్లతో లోతు తొక్కుతా, పాతి పెడతా, రండా, ఇట్లా చెప్పుకుంటూ పోతే మన ముఖ్యమంత్రి గారి మాటలు బహు విధాలుగా అంటే చాలా రకాలుగా చాలా విభిన్నంగా కూడా ఉంటాయి. అంటే దాన్ని బూతు పురాణం అనలేం, అలా అని మంచి పురాణం అనలేం. అటీజీ కానీ ఓ పురాణాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను మాట్లాడిన భాష, అది నాకు తెలిసినంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక రేవంత్ రెడ్డికే జల్లుతుందేమో అని నేనైతే అనుకుంటున్నా. మరి సో మొత్తానికి మార్పు పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే అరంగేట్రం చేసింది. కర్ణాటక రాష్ట్రాన్ని ఆదర్శంగా చూసుకొని ఏంది అంటే ఫ్రీ బస్సు పేరుతోని, రుణమాఫీ పేరుతోని, దాంతోపాటుగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాల మేనిఫెస్టోని చూసి
ఒక రంగుల ప్రపంచాన్ని, అంటే ఎండాకాలంలో మనము ఎండమావులు చూస్తాం, ఇగో ఇక్కడనే నీళ్లు ఉన్నాయి, ఆడ చెరువు కనబడుతుంది, ఆడ సముద్రం కనబడుతుందని ఎండమావులు ఎట్లుంటాయో అట్లా అయిపోయింది. అంటే పగటి కళలు అయిపోయినాయి, మొత్తం పగటి కళల్లా మారిపోయింది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే వాని బట్టలు కూడా తీసుకొచ్చే అంత కోపం మీద ఉన్నారు అక్కడ ప్రజలు, మామూలుగా లేరు. బట్టలు ఊడదీసుకొచ్చే అంత భయంకరమైన కోపం మీద కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు తెలంగాణలో కర్ణాటక రాష్ట్రం మాదిరిగానే ఇక్కడి ప్రాంత బిడ్డలు కూడా అదే కోపంతో ఉన్నారు. ఎందుకుండరు? వాళ్ళు చెప్పిందేంటి, చేస్తున్నదేంటి, అసలు పొంతన లేదండి. అధికారం రాకముందుకు రేవంత్ రెడ్డి అండ్ కో ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఒక రకంగా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆహాభావాలు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క రాజకీయం అన్నీ మారిపోయినాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాడేమో శుద్ధిని శుద్ధపూసని మాటలు మాట్లాడేళ్ళు, ఈ రోజేమో కడిగిన ఆనిముత్యాలు లెక్క అయిపోయారు. నేను కడిగిన ఆనిముత్యాలన్నా, ఎందుకంటే ఆ రోజు మంచి పలుకులు వలికినాయి అన్నీ మొత్తం ఈరోజు ఎట్లా ఏంటి, దానికి ఏ పదం అన్నా మీరు వాడుకోవచ్చు. సో అది అయిపోయింది. దాని తర్వాత ఏమైపోయింది అంటే, ఈ మార్పు అనే ఎపిసోడ్ చాలామంది ఏమనుకున్నారంటే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుంది తప్ప ప్రజల్లో మార్పు రాదు అనే విషయాన్ని గమనించలేకపోయారు. ఎందుకు అంటే మార్పు అనే ఎపిసోడ్ చాలా పెద్ద టాపిక్ ఇది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో మార్పు 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 అన్నది ఈడ తెలంగాణ తలరాత, అంటే 4 కోట్ల మంది ప్రజల తలరాత రాయడానికి మార్చడానికి కాదు, ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల తలరాతలు మారడానికి. ఉదాహరణకు నేను చెప్తా కొంతమందిని. సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రి, తనకు తలరాత మారింది. కొండా సురేఖ రాజకీయ పతనాన్ని చవిచూసి ఇక రాజకీయాలలో ఉండబోదేమో అనుకున్న సమయంలో మంత్రి పదవి. సీతక్క పేరుకేమో పెద్దక్క, పూర్తి స్థాయిలో కూడా సేవా కార్యక్రమాలకే పరిమితం అనుకుంటే మంత్రి పదవి వచ్చాయి. పొన్నం ప్రభాకర్ అసలు ఊహించిన స్థాయిలో మంత్రి అయిపోయాడు. శ్రీధర్ బాబు ఆయనకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ అవకాశం రాలే వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కోసం ఏదైనా సాహసించడానికి వ్యక్తిని. దాని తర్వాత ఉత్తమ్ ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి మంత్రిగా మారిపోయాడు. ఇట్లా ఒక్కొక్కరిగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ జీవితాలలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో మార్పు వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల పట్ల ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల మార్పు రాలే. మార్పు వచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులలో మార్పు వచ్చింది. ఏ విధంగా? ప్రజలు కనబడితే చీకొట్టడం, ప్రజల్ని విస్మరించడం, వ్యక్తిగత దూషణ చేయడం, పూర్తి స్థాయిలో కూడా ప్రజల్ని పట్టించుకోకపోవడం, మాదే రాజ్యం మాదే అన్నీ అనే విధంగా వ్యవహరించడం, ఇది మాత్రం మార్పు వచ్చింది. ఇది చాలా క్లారిటీ గుర్తుపెట్టుకొని. దాని తర్వాత ఈ దొంగలు చేసిన పని ఏంటంటే, దొంగలే అంట. మరి దొంగలు అంటున్నవి ఏందన్నా, యువర్ ఏ జర్నలిస్ట్, ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నావు అని అడగచ్చు. దొంగలని నేను ఎందుకు అంటున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, ఈరోజు నేను ఒక హామీని, లేకపోతే నేను ఒక మాట ఇచ్చిన, ఆ మాట మీద కట్టుబడని ఉండాలి, మాట తప్పకుండా లేదా ఆ మాట ఇవ్వకుండా నన్ను ఉండాలి. ఒకటి ఇస్తే నెరవేర్చనన్నా నెరవేర్చాలి. దానికి సంబంధించి వీళ్ళు 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు. సరే, ఇక్కడ ఏమైపోయింది? 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజులు అయిపోయింది. దాదాపుగా 300 రోజులు ఎపిసోడ్ పూర్తయిపోయింది కదా. ఇప్పటి వరకు కూడా వాటిని మర్చిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలు మర్చిపోయారు పాపం. మీరందరూ ఎంత అమాయకులు అంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నిజంగా ఒక గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు పోయి బాయిల పడతాయి అనేది ఒక సామెత నేను చదివినా. దాని తర్వాత అంగట్లో పశువును ఉన్నట్టు కొంటాళ్ళు అనేది ఎమ్మెల్యేల విషయంలో చూసిన. ఏంది అంటే, గత ప్రభుత్వానికి పెట్టుబడి సాయం వచ్చే అది ఓడగొట్టుకున్నారు. రైతు రుణమాఫీ అది సగం మందికి 70% మందికి రాలే. పోనీ కళ్యాణ లక్ష్మి తులం బంగారం రాకపాయే. 2008 డిఎస్సి బాధితులు అట్లనే ఉండే. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడ్డది. ఇంకొకటి హైడ్రా పేరుతోని, మూసి సుందరీకరణ పేరుతోని జీవితాలు ఏ విధంగా ఆగమైపోయినాయో ఇవన్నీ కూడా ఎపిసోడ్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏంది అంటే, పక్క రాష్ట్రం పరాయి రాష్ట్రం నుండి వచ్చిన ఈ కొనుగోలు ఈ లొట్టపీసుగాడు ఏంది అంటే, తెలంగాణలో టాపిక్ డైవర్షన్ రాజకీయాలకు ఈ కేర్ ఆఫ్ అడ్రస్. మన ప్రాంత బిడ్డ కాదు, పరాయి ప్రాంత బిడ్డ, వీని తరిమి కొట్టాలి. ఇక్కడ నివసించే హక్కే ఉండొచ్చుగాక, ఇక్కడ ఉండొచ్చుగాక, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతోనే ఆడుకుంటుండే. ఈయన ఇచ్చే అడ్డమైన సలహాలతోని మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలో కూడా పాలుపోవట్లేదు, అంటే అర్థం కావట్లేదు అనే విషయం క్లారిటీ వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులలో మార్పు వచ్చింది తప్ప, వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చింది తప్ప, తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలలో మార్పు రాలేదు. క్లియర్ కట్. ఇక రెండోది, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతుండు. ఈ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఏంది? ఈ రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటాడు? ఈయనకు ముఖ్యమంత్రి అవకాశం కేవలం 365 డేస్ మాత్రమే ఉన్నాయా, అంతకు ఎక్కువగా ఉన్నాయా అంటే, దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం
ఇప్పుడు ముఖ్యమంత్రిని కనుక మారిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది అనేది మొదటి అంశం. రెండోది, ఈయన ఆర్ఎస్ఎస్ వాది, బీజేపీకి సంబంధించి అంటగాగే ప్రయత్నం చాలా వరకు ఉన్నది. ఇక్కడ క్లియర్ కట్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 365 రోజులు ఆర్ఎస్ఎస్ వాదికి సంబంధించి 365 రోజులు అవుతుంది. ఈయన భారతీయ జనతా పార్టీ, ఈయనతో పాటు ఒక 10-15 మంది, అంటే మ్యాక్సిమం రారు కానీ ఈయనైతే ఒక 30 మంది ఎమ్మెల్యేలు అనుకుంటాను, 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలను వీళ్ళను భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్ళి అక్కడ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టొచ్చు, తనకు మాత్రం అన్యాయం చేస్తాయని ఒక కుట్ర ఒకటి ఉన్నది. దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి సంబంధించి 365 రోజులు అంటే ఒకవేళ ఈయనను మారుస్తే కాంగ్రెస్ రాక అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది అనేది అధిష్టానం ఆశిస్తుంది. కానీ ఇక్కడ ఏంది అంటే ఇక్కడ జరిగే పరిస్థితులు వ్యక్తిగత నిర్ణయాలు, ఒకటి హైడ్రా విషయంలో, మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, లేకపోతే ఈయన తీసుకునే నిర్ణయాలు, వీళ్ళ మంత్రులు మాట్లాడే విషయం, ఈయన మాట్లాడే విషయంలో మాత్రం ముఖ్యమంత్రిని మారిస్తేనే బాగుంటుందని పూర్తి స్థాయిలో ఒక 1000 మేలు పోయినాయి, 1 కాదు 2 కాదు 1000 మేలు పోయినాయి. సో ఈ మేళ్ళన్నీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్కు ఒక అర్థం పడుతున్న పరిస్థితి. సో ముఖ్యమంత్రి మార్పు అనేది అది ఢిల్లీ నాయకత్వంలో ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇప్పటికే ఈ రాష్ట్రానికి సంబంధించిన 1 2 3 4 5 6 మంత్రులు ఇప్పటివరకు అయితే ఫిర్యాదు చేశారు. 6 మంత్రులు ఈయన మీద ఫిర్యాదు చేసిర్రు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా తిరగబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పేరుకే ముఖ్యమంత్రి కానీ పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించిన క్యాడర్ నుండి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒక దశలో ఒక మీటింగ్లో ఉన్న వాళ్ళు ఏంది ఉద్యోగులకు సంబంధించి బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే అతిభక్తి అనే విషయం కూడా అక్కడ చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని మారుస్తే బాగుంటుంది అనేది చాలామంది చెప్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా, దీన్ని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని మారుస్తే ఏంటిది అనుకుంటున్నాను. కానీ నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి మారుస్తే అధికారంలో ఉండేది ఏ పార్టీ? ఒక మాట మాట్లాడుకుందాం. సరే, రేవంత్ రెడ్డిని మార్చారు. రేవంత్ రెడ్డిని మార్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం మీదకి కోమటిరెడ్డి, ఉత్తమో లేకపోతే ఎవరెవరినో కూర్చోబెట్టారు. వాళ్ళు ఎవరి చేతిలో పనిచేయాలి? ఒక మాట మాట్లాడుకున్నాం. ఢిల్లీ నాయకత్వమే కదా, ఢిల్లీ నాయకత్వం చెప్పినట్టే వినాలి కదా. మరి అంతదానికి ఈ ప్రభుత్వం ఏంది? మా మిత్రుడు మల్లన్న ఉండే, తిన్మార్ మల్లన్న, రైట్ టు రీకాల్ అనేది ఒకటి బాగా వాదించండు, బాగా అంటే బాగా, దాన్ని నాకు తెలిసి పిప్పి చేసిండు ఆ పదాన్ని. ఆ రైట్ టు రీకాల్తోని పూర్తి స్థాయిలో మనమే దీన్ని పూర్తిగా కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వాన్ని బడగొచ్చి ప్రాంతీయ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాంతీయ పార్టీ అనేది చాలా అవసరం. తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ చెప్తున్నా, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలే చెరవ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ, మన ప్రాంతం వాడు మన బిడ్డ మన పార్టీ అంటే దానికి ఒక గట్టి పునాది ఉంటుంది. పరాయి పార్టీ మన వ్యక్తి అయితే ఇక్కడ జీతగాల్లా మారిపోతాడు. ఇక్కడ ఏంది అంటే తమిళనాడు రాజకీయాలు, ద్రవిడ పార్టీలను చాలా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాంతీయ పార్టీలు అనేది చాలా 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 అవసరం రాజకీయాలలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి మనుగడ జరుగుతుంది. మీకు కావాలంటే ఎవరైనా వీలుంటే, మీకు ఆల్యస్ ఏదైనా ఉంటే కర్ణాటక పోయి అక్కడ రాష్ట్ర రాజకీయాలు ఆ పార్టీ మీద వ్యక్తిగత అధ్యయనం చేయండి. నేను నిజంగా చెప్తున్నా, ఏంది అంటే ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యమంత్రిని జరిగినా మనకు ఒరిగేది ఏమీ లేదు. పోనీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ పార్టీని నిలబెట్టి మనకెందుకు అవసరం లేదు. నేనేమంటున్నానంటే రాబోయే మీ దగ్గర సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. సర్పంచ్లను గచ్చోని పెట్టుర్రి, జెడ్పీటీసీలను గచ్చోళ్ళని పెట్టుర్రి. ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్కు చావు దెబ్బ చూపెట్టాలి. ఎట్లా అంటే ఇక వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పార్టీ అసలు జీవితంలో రావద్దు అనే ఒక హోపును తీసుకురాలి. ఎట్టి పరిస్థితులలో మీరు కాంగ్రెస్ పార్టీని బొందబెడితేనే క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో జరిగే అంశం ఏంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బొందబెడితే తప్ప మీ జీవితాలలో మార్పు రాదు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇతరత్ర కానీ ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులు కానీ పరిణామాలు కానీ ఎట్లుంటాయి ఏం కథ అనేది మనం చూస్తున్నాం కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని కనుక ఎమ్మెల్యేలను తోకలు కత్తిరియాలన్నా, మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క జీవితాలను పక్కకు జరపాలన్నా పూర్తిగా కూడా జరిగే ఎపిసోడు ఒక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ తోకలు ఈకలు కత్తిరియాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎపిసోడ్ ఏంది అంటే మీరు కాంగ్రెస్ పార్టీని గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలలో, జిల్లాల వారీగా ఎక్కడికక్కడికి
పతనాన్ని చేసే పరిస్థితి చేయాలి, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ప్రాంతీయ పార్టీ అవసరం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక యోధుడు ఉండే, పోరాట యోధుడు. పాపం మీ అందరికీ చెప్పిండు, మీరు ఓడిస్తే నేనేం చేస్తా, పోయిన ఆ ఇంట్లో నేను కూకుంటా, నా భార్య పిల్లలతోని నేను హ్యాపీగానే ఉంటా, తర్వాత నష్టపోయేది మీరే, గోసపోయేది మీరే, చాలా క్లియర్గా చెప్పిండు. దాంట్లో అర్థం పరమార్థం ఏందో తెలుసా? ఈ రాష్ట్రాన్ని దోచుకు తినే దొంగలస్తారు, ఈ రాష్ట్రాన్ని కుక్కలు చంపిన ఇస్తారాకు చేస్తారు. నేను కష్టపడి నా చావును తలకాయను ఏంది అంటే చావును పనంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన, నిర్విరామంగా కూడా 14 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం చేసిన, 10 ఏళ్ల పాటు మీకు ఊహించని స్థాయిలో 1956 నుంచి 2014 వరకు జరగని అభివృద్ధిని కేవలం 10 ఏళ్లలో చేసి చూపెట్టినా అని ఒక మాట అన్నాడు. దాని మాటను నేను పూర్తి స్థాయిలో మీకు మళ్ళీ చెప్తున్నా. 2024 జనవరి 26వ తారీఖు నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కొంతమంది మేధావుల మీటింగ్ జరిగింది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో గతాన్ని గుర్తు చేస్తుంది. కరెంటు కోతలు కానీ, దాంతోపాటు నీళ్ళ కష్టాలు కానీ, పథకాలలో సతమతం కానీ, ప్రజలను పీడించడం కానీ, బెదిరించడం కానీ, అక్రమ కేసులు కానీ రకరకాలుగా కూడా జరిగిపోతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు. సో పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు కానీ, తెలంగాణ వాదులకు కానీ, ఈ పార్టీ ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు, ఈ పార్టీ ఇచ్చిన పట్టాలనే ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ గుంజుకొని ఇదే పార్టీ ఆ ఇండ్లను కూల్చేస్తున్నది అంటే ఇది కాంగ్రెస్ నిజమైన కాంగ్రెస్ కాదు. ఆనాటి పార్టీ నిజమైన కాంగ్రెస్, ఈరోజు ఉన్నది నిజమైన కాంగ్రెస్ కాదు, కల్తీ కాంగ్రెస్. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, నిజమైన కాంగ్రెస్ వాదులు ఉన్నారు, కానీ దీంట్లో కల్తీ జరిగింది. కల్తీని మీరు వేరు చేసుకుంటే మీరు బాగుపడతారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేయాలంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు, మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నారని పెద్ద హెడ్లైన్స్తోని శాటిలైట్ ఛానళ్ళు పత్రికలలో ఇక అక్షరాలను చూస్తే మీకు మతి భ్రమించిపోవాలి. అద్భుతమైన డిజైనింగ్ అద్భుతంగా చేస్తారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఖర్చు మొత్తం మనదే. ఆయన మీద 100 రూపాయలు ఖర్చు అయితే అందులో ప్రతి ఒక్కరికి ఒక పైసానన్న మన మీద పడుతుంది భారం. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరవద్దు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన ఢిల్లీకి పోయినా లేకపోతే ఈ రాష్ట్రం కోసం అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, నిజమైన కాంగ్రెస్ ఇక్కడ లేదు, కల్తీ కాంగ్రెస్ ఉన్నది. దాంట్లో చేరికలతోని అంటే వలసవాద వ్యక్తులతోని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కల్తీ అయిపోవడం వల్ల పరిపాలన కరెక్ట్ అయితే లేదు. ఆ కల్తీని వేరు చేస్తే మాత్రం బాగుపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ప్రాంతీయ పార్టీ కావాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉన్నంతకాలం ఈ తెలంగాణకు ఒక రక్షకుడిగా నిజంగా చెప్తున్నా, భక్షించే వాళ్ళను తరిమి దంతాడు. ఈరోజు తెలంగాణలో మహాఘోరమైన ఒక అన్యాయం జరుగుతున్నది. ఇది మీ దృష్టికి వచ్చిందో రాలేదో నేను చెప్తున్నాను. ఈ ఎపిసోడ్లో ఆయన ఢిల్లీకి వెళ్ళినా, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వెన్నుపోటు పొడిచినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకపోయినా ఉన్నంతకాలం ఉన్నవారా బస్వన్న ఉన్నా, తిన్నవరా బస్వన్న తిన్నా, ఏం చేస్తున్నావురా బస్వన్న ఏం లేదు. ఇది వెనకటి నానుడి. ఈ విధంగానే ముఖ్యమంత్రి పరిపాలన ఉంటుంది. రేవంత్ ఉన్నవా అంటే ఉన్నా, తిన్నవా రేవంత్ తిన్నా, ఉన్నవా ఏం చేస్తున్నావు ఏం లేదు, గిదే అయిపోతుంది. బసవన్న పాలన అయితే తప్ప ఇక్కడ చేసేది ఏముండదు, గుర్తుపెట్టుకోర్రి. సో మొత్తానికి ఆయన ఢిల్లీ ఎపిసోడ్కి సంబంధించిన చరిత్ర ఇది. ఇక ఇందులో ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక కీలకమైన అంశం, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. కానీ నేను చెప్తున్నా, ఏ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడు ఈ తెలంగాణ పెత్తందారి మీద, ఈ తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అనేది ఒకటి వస్తుంది. ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని ఈ తెలంగాణ అడివడి ఆగమాగమైపోతుంది. దిక్కులన్నీ బిక్కటిల్లేలా ఎటు చూసినా కూడా పెత్తందారి వ్యవస్థతోని, పరిశ్రమల జోరుతోని, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక మూలాలతోని, అంగబలం, ఆర్థిక బలం, రాజకీయ బలంతో దెబ్బ మీద దెబ్బ, సావు దెబ్బ కొట్టడానికి సిద్ధమైపోయారు. మొత్తం 1382 ఛానళ్ళు, నేను లెక్కతో సహా చెప్తున్నా, 1382 ఛానళ్ళు, 10,000 మంది ఎంప్లాయీసు, దాదాపుగా నెలకు ఒక 2 కోట్ల రూపాయలతోని తెలంగాణ మీద అకారణంగా కూడా కుట్రపూరితంగా వార్తలను రాస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇక్కడి వ్యక్తులను పూర్తి స్థాయిలో పరిపాలనలో కానీ అన్ని విషయాలలో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఇప్పుడు ఏపీ దెబ్బ ఏంది అంటే ఏపీ దొంగ దెబ్బ కొట్టింది మనల్ని. నిజం. రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు, రాయలసీమ లిఫ్ట్ను నీటిని అక్రమంగా తరలించేందుకు కృష్ణానది సమీపంలో ఏర్పాటు చేస్తున్న టనెల్ ఇది. ఒకసారి చూడండి, తవ్విన కాల్వ ఇదే. ఎన్జీటీ ఆదేశాలు బేఖాతారు. శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లో న్యూ బ్యాక్ వాటర్ తరలించేందుకు ప్రణాళిక చేసింది. 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో 18 కిలోమీటర్ల భారీ కాల్వకు ప్లాన్. ఏపీ వైపు 5 కిలోమీటర్ల తవ్వకం పూర్తి. 3,825 కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు. మొత్తానికి
111 అంటే 111 టీఎంసీలు తరలించే ప్రాతిపదికన పోతిరెడ్డిపాడుపై సిద్ధమైన మరో కాల్వ. ఇకపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారే. నల్గొండ పాలమూరులో శాశ్వతంగా కరువే. రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కార్ న్యాయ పోరాటం. ఏపీలో చంద్రబాబు రాకతో పెరిగిన వేగం. రేవంత్ మౌనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందా అంటే జరుగుతుందన్నా. కృష్ణా నదిని చెరబొచ్చి 100 అడుగుల లోతు తవ్వి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పు 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహరచన చేసి దాదాపుగా 3,825 కోట్ల రూపాయల ఖర్చుతోని పూర్తి స్థాయిలో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా మహబూబ్ నగర్కు జిల్లాకు సంబంధించి తీవ్రమైన ఎడారి ముప్పులాగా కృష్ణానది నీళ్లు ఇక గగనమే అనిపిస్తుంది. ఇటు నంద్యాల జిల్లాకు సంబంధించి అక్కడ జూపాడు అనే బంగ్లా మండలం పోతులమడుగు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ వాదులు, కరుడుగచ్చిన వాదులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏంది అంటే పూర్తి స్థాయిలో పరిశీలించారు. అక్కడ పూర్తి స్థాయిలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం సంగమేశ్వర ఆలయం సమీపం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కాలువ దవ్వుకుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అక్కడికి వెళ్ళి చూసిళ్ళు. ఇగో ఇది మన తెలంగాణ నీటిని, మన కృష్ణానది నీటిని పూర్తి స్థాయిలో తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 3,825 కోట్ల రూపాయలతో 100 మీటర్ల లోతుతోని 150 మీటర్ల వెడల్పుతోని 18 కిలోమీటర్ల పొడవుతోని ఇంత భారీ ఖర్చు పెట్టి మన నీళ్లను డెడ్ స్టోరేజ్కి తెచ్చే విధంగా ఇగో లిఫ్టును అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ వారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ మనం మాట్లాడం. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడడు. తెలంగాణకు సంబంధించిన మంత్రులందరూ మౌనంగా ఉంటారు. ఇక ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఊడిపోయిర్రో తెలియదు, ఊడిపోయిర్రో నాకైతే తెలియదు. కానీ మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ ట్యాగ్ లైన్ ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయాన్ని మర్చిపోయిర్రా? 1 కోటి ఎకరాల మాగానికి నీళ్లు అందించేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా నిధులను సమకూర్చుకొని అభివృద్ధి చేసిండు. నియామకాలను ఖచ్చితంగా చేసిండు అని ఈ అక్రమంగా పూరితమైన దొంగ ప్రచారం వల్ల ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఓడించిన తర్వాత మనకు తాగడానికి, పారడానికి, శెల్కలలో నీళ్లు పారడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. దిక్కు దివాన లేకపోతే మళ్ళొక్కసారి మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు కరువుతో తాండవిస్తాయి. ఎటు చూసినా కూడా ఇప్పుడు పచ్చని తోటలు ఉన్నాయి. ఆడ ఈ తోటలన్నీ పోయి మళ్ళొక్కసారి బీడుబడిన భూములను మళ్ళొక్కసారి మీరు చూడబోతారు. భవిష్యత్తులో ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దాదాపుగా 3,825 కోట్ల రూపాయలతోని 100 మీటర్ల లోతుతోని 150 మీటర్ల వెడల్పుతోని 18 కిలోమీటర్ల మేర ఒక కాలువను దవ్వుతా ఉంటే మన తెలంగాణ సన్నాసులు ఏం చేస్తున్నారు? కొడుగుడ్డు మీద ఈకలు పెడుతున్నారా? లేకపోతే ఏం చేస్తున్నారు? మన నీళ్లను మన ప్రాంతం వాడైతే మనం ప్రశ్నించాలి కదా. అరే భాయ్, ఎవరా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితేంది, దేశ ప్రధాని అయితేంది, మా ప్రాంతం ఇది, మా ప్రాంత బిడ్డలకు నీళ్లను ఎట్లా దోసుకపోతామని అడగాలి కదా. మరి ఇవన్నీ ఎందుకు అడుగుతలేరు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఏ రోజైతే వెనకట మీ అందరికీ గుర్తుండే ఉండాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, వెనకట సైకిళ్ళ మీద బిందెలు వేసుకొని పోయి నీళ్లు తెచ్చుకునేది, దాంతోపాటు డ్రమ్ములు వేసుకొని పోయి ఎడ్ల బండ మీద డ్రమ్ములు వేసుకొని పోయి నీళ్లు తెచ్చుకునేది. దాని తర్వాత వాటర్ ట్యాంకులు, ఆ తర్వాత కాస్త అభివృద్ధి చెందిన తర్వాత గ్రామాలకు వాటర్ ట్యాంకులు రావడం జరిగింది. ఈరోజు మళ్ళీ అలాంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్ నగర్కు సంబంధించి చోటు చేసుకుంటుంది అంటే ఇక మీ ఇష్టం, నేనేం చేయలేను. పోరాటం మాత్రం అక్కడి నుండే మొదలు కావాలి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా పోరాటం ఖచ్చితంగా ఆ జిల్లా గడ్డ బిడ్డ నుంచే రావాలి. నేను చెప్తున్నా కదా, యనుమల రేవంత్ రెడ్డి చేస్తాడు. అయితే ఏమవుతుంది పాపం, అక్కడ ఉన్న మంత్రులందరూ ఏమనుకుంటారో ఏం కథనో కానీ సీఎం గారి సొంత జిల్లాకు సంబంధించి ఎడారిగా మారబోతున్నది. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన శాసనం, రాసుకోండి. ఇది గనక సక్సెస్ అయితే పాలమూరు, రంగారెడ్డి, దాంతోపాటు నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి ఎడారి కాకపోతే అడుగురు. నేను చెప్తున్నా కదా, ఏదో కేసీఆర్ పుణ్యమా అని మనం బతుకు జీవుడు అన్నం అయినా కానీ అంతకు మించి ఏం లేదు. కందూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, మల్లేష్ తదితరులు. ఢిల్లీకి డబ్బుల మూటలకే మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే. సుందరీకరణ పేరిట పక్కాగా లూటిఫికేషన్. రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎంత దేవుళ్ళందరిపైన ఒట్టేసి మోసం చేసిండు. రుణమాఫీ, రైతు భరోసా ఎగ్గొట్టిన ఘనుడు. మోదీనే ఎదిరించినాం,
చిట్టినాయుడు ఒక లెక్కన, కందూరు రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు, సబితమ్మ వారి ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌజులు ఉన్నాయని రేవంత్ అబద్ధాలు చెప్తున్నారు. నిజంగా వారికి ఫామ్ హౌజులు ఉంటే కూల్చివేసేందుకు మేమే సిద్ధంగా ఉన్నాం. నీ కడుపు చల్లబడాలంటే పెద్ద లైన్లను కూల్చండి, అంతేగాని పేద లైన్లపై బుల్డోజర్లు పంపద్దు. ఎవరు? కేటీఆర్ మాట్లాడాను. నేనేమంటున్నానంటే మూసీ సుందరీకరణ అనేది పక్క మక్కీ స్కామ్. అది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే గుర్తుపెడతా. నేను ఒకసారి చెప్తున్నా, ఈ మూసీ సుందరీకరణ చరిత్ర నేను ఒకసారి చదివినండి. దీని మీద అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మూసీ సుందరీకరణ పేరుతోని మన సారు 1,50,000 కోట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనుకున్నాడు. దీని 50 మీటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతుంది. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్కు సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొట్టమొదటిసారిగా చేపట్టాలనుకున్నాడు. కానీ దాదాపుగా అప్పట్లోనే 60,000 ఇండ్లు నేలమట్టం చేయాల్సి వస్తుంది. 60,000 కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా రోడ్డు మీద పడుతుంది అనేది వచ్చింది. సరే, ప్రత్యామ్నాయం చూడండి, అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. దాని మీద ఉండే తెప్ప కానీ లేకపోతే ఆ చిత్తు అంతా చెత్త అంతా దాంట్లో సమైంది కదా, దాన్ని పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇది మొన్నటికి మొన్న అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మూసీ సుందరీకరణ కోసం బడ్జెట్ ఎంత కేటాయించాలంటే కేవలం 16,000 కోట్లు మాత్రమే. 16,000 కోట్లు మాత్రమే. 16,000 కోట్ల రూపాయలలో దాదాపుగా ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకు ఎట్లా చేరింది? మూసీ సుందరీకరణ అనేది అవసరమే, కానీ దీనిని ఏ విధంగా అంటే థేమ్స్ నది, థేమ్స్ బ్రిడ్జి అని ఒకటి చెప్పిండు మన సారాడి విదేశాలకు. ఎవరు ఆమె పేరు? మున్సిపల్ కాటా అమ్రపాలి, మన ముఖ్యమంత్రి గారు, ఇంకొక అధికారులు కొంతమంది కలిసి ఇట్లా పోయి ఓకే మూసీ సుందరి థేమ్స్ నదిని తలపించి ఇట్లా ఫోటోలు దిగి, ఆ ఫోటోలు అయితే నేను చూసిన. మరి ఆడ ఏం జరిగిందో ఏం కథో తెలుసు. మావాడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. సో మావాడు ఆడ ఏం మాట్లాడింది ఏం కథ నాకు తెలియదు. మా ముఖ్యమంత్రి నాకేం దోస్తానం కాదు కదా, ఏంది అంటే ఆయన పెద్దగా ఏం మాట్లాడతాడో నాకు తెలియదు. సో ఇక్కడ 1,50,000 కోట్ల రూపాయలు దేనికి అంటే ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది మన కాంగ్రెస్ ఏఐసిసి సభ్యురాలు ఉంది కదా, ఎవరు? ప్రియాంక గాంధీ. వాళ్ళ భర్త పేరు రాబర్ట్ వాద్రా. మొన్న ఏంది అంటే ఇక్కడ మన దగ్గర ఫేమస్ హోటల్ ఉన్నది కదా, అక్కడ ఏంది మన ఫేమస్ హోటల్ సల్మాన్ ఖాన్ వాళ్ళ చెల్లపెల్లి చేసిరు చూడు, ఆ హోటల్ చంద్రన్ గుట్టకాడ ఉంటుంది, పలక్నామా ప్యాలెస్. ఆ ప్యాలెస్లో ఒకరోజు బస చేస్తాడు ఎవరు? రాబర్ట్ వాద్రా 24 గంటలు. ఆ ప్యాలెస్లో బస చేసిన తర్వాత దాని గురించి స్టింగ్ ఆపరేషన్ జర్నలిజంలో భాగంగా మేము పోతాం. సరే, ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండని పెద్ద ఏంది అంటే $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతుంది. సరే, ఎందుకు అంటే కాంగ్రెస్, సెంట్రల్ కాంగ్రెస్, ప్రియాంక అయినా రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ, సోనియా వేరు అని నేను అనుకోను, వాళ్ళదంతా ఒక కుటుంబం. ఆయన వచ్చిపోయిందంటే ఈ తెలంగాణలో ఎక్కడనో టోపీ పడతాను అంటే ఎవరికో కుచ్చు టోపీ పడతాను, అది ఏదైతే ఉంటుంది అని ఆరాధిస్తే ఈ మూసీ సుందరీకరణ బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టును ఆయనకు అప్పజెప్పే ప్రయత్నంలో ఉన్నారు అనేది చెవులు కొరుక్కుంటున్నది బయట. ఇది నిజమా కాదా యనుమల రేవంత్ రెడ్డే చెప్పాలి. సరే, ఈ మొత్తం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? మీరు 1,34,000 కోట్ల రూపాయలు ఇందులో స్కామ్ అవుతుంది అనేది ప్రధానంగా కేటీఆర్ వాదిస్తున్నాడు. కేవలం 16,000 కోట్లే మేమే పెట్టిన మూసీ సుందరీకరణకు, దీనికి సంబంధించి చేయాల్సిన అవసరం ఏముంటుంది అనే పంచాయతీ మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడే మూసీ సుందరీకరణ పేరు చెప్తే కేవీపీ అని ఉండే కదా, నిన్న రేవంత్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమైన వ్యక్తి దాన్ని స్టాప్ చేసిరు. వద్దునైనా ప్రజలలో వ్యతిరేకత వస్తుందని వైఎస్ఆర్ఏ సప్పుడే కూకున్నారట. ఇంకోటి, అంతమంది కుటుంబాలకు పునరావాసం ఇదంతా కాని పని. ఆ ఉన్న మూసీ నదిని ఎందుకంటే అక్కడెక్కడో వికారాబాద్ అడవులలో అనంతగిరి హిల్స్లో పుట్టి అక్కడెక్కడ మిర్యాలగూడ దగ్గర వడ్డపల్లి సంథింగ్ ఏదో విలేజ్ ఉంటుంది, అక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇదంతా ఒక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, తాత్కాలికంగా ఇప్పుడేదో చేద్దామంటే కాదు. సో దీనికి భారీగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి వైఎస్ఆర్ ఏం చేసిండు అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో దాన్ని ఆఫ్ చేసిండు. తర్వాత మా చంద్రన్న వచ్చిండు. చంద్రన్న 30 మీటర్లు అనుకున్నాడు, గతంలో 30 మీటర్లు అనుకున్నాడు. తర్వాత 10 మీటర్లకు కూడా వచ్చిండు అనుకో, అది పక్కన పెడదాం. ఆయన కూడా మూసీ సుందరీకరణ అనుకున్నాడు. ఈ మూసీ సుందరీకరణ అనేది చంద్రబాబు గారి ఆలోచనతో రాబర్ట్ వాద్రా ప్రాజెక్టు అక్కడికి చేరడానికి, ఢిల్లీ కాంగ్రెస్ జేబులు నిండడానికి మూసీ సుందరీకరణ అనే ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది అనేది ఈసారి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించిన అంశం. సో దీనికి సంబంధించి ఏంటి అంటే 2014 నుంచి 23 వరకు కూడా ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 16,000 కోట్లు. చాలా వ్యత్యాసం ఒక్కసారి మీరు ఆలోచించాలి. 16,000 కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ?
ఇప్పుడు అంచనా వ్యయం కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుకే మొన్న నేను కాగ్ నివేదిక చదివితే 95,000 కోట్లు అయింది. 1,00,000 కోట్లు కాదురా సన్నాసులు, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందంట. ఈ బట్టగాల్సి మీదేసే బాడకోలు ఉన్నంతకాలం తెలంగాణలో ఇదే సారవుతుంది. 1,00,000 కోట్లు ఆ ప్రాజెక్టుకు కాలే, 95,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తయిపోయింది. ఈరోజు 1,00,000 కోట్ల అయిన కాళేశ్వరం స్కామ్ అన్నారు కానీ అది కాదు. కాగ్ రిపోర్ట్ నేను చదివిన దాన్ని కేవలం 95,000 కోట్లు మాత్రమే జరిగింది. ఇక్కడ 1,34,000 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇది క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ మీరు మూసీ సుందరీకరణ చేయాలి అనుకుంటే అదేంది థేమ్స్ నది ఇలా కడతామన్నారు కదా, ఒక్క కొమ్మను కూడా కొట్టలే అక్కడ, ఒక కొమ్మను ఒక చెట్టును కూడా తీసేయలే ఆ థేమ్స్ నది పరిసర ప్రాంతం. నేను ఇప్పుడు ఆ టికెట్లు తీసుకొని పోదాన్ని నేనే చూపెడతా. అక్కడ నా కాందాని, నా సుట్టపోలు, నా ఇంట్లోళ్ళు, నా సభ్యులంతా ఆయనే ఉన్నారు. ఆడికి పోదాం పారే, తీసుకెళ్తా. ఒక చెట్టును కొట్టలే, ఒక ఇల్లును కూల్చలే, ఒక హోటల్ను తీసేలే, ఒక పిల్లర్ను తీయలే, ఏం తీయలే. అద్భుతమైన కట్టడం కట్టిరు. మరి ఈరోజు నువ్వెందుకు పేదల ఇల్లును మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపుగా 1,00,000 కుటుంబాలకు ఎందుకు కేసరి పెట్టిను? నీ యొక్క ఆలోచన ఏంది? నీ ద్వంద్వ వైఖరి ఏంది అంటే కేసీఆర్కు పేరు వచ్చింది. కేసీఆర్ కంటే మన పేరు ఇంకా శాశ్వతంగా ఉండాలి. వాడు ప్రజలతో మనకేందా, మనం ఏంది అంటే మనం ఏదనుకుంటుంది అదేంది రాజ్యంలో కరవత్త అంటే పిడేలు వాదించినట్టు మన రాజు ఉంటాడు కదా, ఆయన లెక్కనే ఈయననే చేస్తా అంటే మేమైతే ఒప్పుకోం మరి. సో మొత్తానికి ఇక్కడ మూసీ సుందరీకరణ ప్రేయర్తోని 1,34,000 కోట్లు ఎవరి జేబులోకి పోతున్నాయి. గత ప్రభుత్వం 16,000 కోట్లే ఎందుకన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే దాన్ని ఏంది అంటే మూసీ సుందరీకరణ పూర్తి స్థాయిలో ఇళ్లను కూల్చకుండా కేవలం మూసీని ఎట్లా చేయాలి అనేది ఆలోచించాడు. ఆ తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇదే. ఈరోజు తెలంగాణలో మూసీ సుందరీకరణ పేరుతోని ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇది క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇంకొక విషయం ఏంది అంటే మోని ఈ మూసీకి సంబంధించి మంత్రులకు కూడా వాటా వెళ్తున్నది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతున్నది. విశ్వసనీయ వర్గాల నుంచి ఎందుకు సమాచారం అందుతున్నది అంటే మంత్రులు ఇప్పుడు నేను మంత్రి మా ఇప్పుడు ఒక 10 మంది మంత్రులను ఏబిసిడి లెక్క ఏ అనే వ్యక్తికి వాటా ఎక్కువ వచ్చి బి అయినా తక్కువ ఆయన నాకు ఫోన్ చేసి చెప్పడా? రంజిత్ భాయ్ మా దాంట్లోకి ఇట్లా నేను నిజంగా చెప్తున్నా, విషయాలన్నీ పొక్కేది వాళ్ళ మంత్రివర్గం నుంచి, వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి. వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులో కాంగ్రెస్ పార్టీ మీద లీకులు ఇస్తలేరు. వాళ్ళ పార్టీలు ఉండరు, వాళ్ళే లీకులు ఇస్తారు. వాళ్ళ పార్టీలు ఉండే వాళ్ళే లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళ పార్టీలే ఆగమాగం చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే మూసీ గబ్బంతా మంత్రులను ఉంటాం, మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో, ఇక పేద ప్రజలు మనం ఎట్లా పొట్టు హైదరాబాద్లో అయితే ఎట్లా రామిగా అని ఫిక్స్ అయిపోయి ఆగమాగం చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన సబితా ఇంద్రారెడ్డి పీరియడ్లో ఎట్లుండే, ఇంద్రారెడ్డి తన రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిండో ఒకసారి తెలుసుకోండి. ఇంద్రారెడ్డి కుమారులకు ముగ్గురికి సంబంధించి ఏంది అంటే ఫామ్ హౌస్లు ఉన్నాయనే చర్చ జరుగుతుందట. ఒరే నా లొట్ట పీసుగాళ్ళు, వాళ్ళకి ఫామ్ హౌస్లే లేవు, ఉంటే మీరే తీసుకోర్రి అని చెప్పిండు బాటంగా. ఇంకొక విషయం ఏంటంటే బట్టగాల్చి మీ దేశుడు కాదు, ఇక్కడ పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలుసుకోవాలి. ఇక రైతులు మళ్ళీ నేలరాలిపోతున్నారు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఇంకొక విషయం ఏంది అంటే బఫర్ జోన్కు బుల్డోజర్, మూసీ ప్రజలపై మరో పిడుగు స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్ఆర్ఎల్ నుంచి ఇరువైపుల 30 మీటర్ల వరకు బఫర్ జోన్లు, కూలనున్న పలు అపార్ట్మెంట్లు, అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలు ఆల్సో. ఇంకొక విషయం ఏంది అంటే ఇక్కడ ఒకటి విషయాన్ని నేను చాలా క్లారిటీగా చెప్తా. రాజీవ్ గాంధీకి రేవంత్ ద్రోహం, పట్టణ స్థానిక సంస్థల బలోపేతానికి రాజీవ్ తపన, అధికారాలు కాలరాసేందుకు రేవంత్ తహతహ, జిహెచ్ఎంసీ అధికారులు ఇక హైడ్రా చేతికి బదలాయిస్తూ గెజిట్ విడుదల, రాజు ఊపిరి పోస్తే రేవంత్ చావుదెబ్బ, కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఇందూరులో హైడ్రా తరహాలోనే పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతుందట, ఇందూరులో కూడా వస్తుందట. ఇక్కడ ఏంది అంటే మూసీ సుందరీకరణపై ఇక్కడ జరుగుతుంది ఏంది, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మార్కెట్ యార్డ్ ఆనుకొని ఉన్న స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తున్న స్థానికులు. ఏంది నాకు అర్థం కాని విషయం ఏంది అంటే ఈ హైడ్రా పంచాయతీ మీకు తెలియదు కదా, ఇప్పుడు హైడ్రా ఊళ్ళకి ఎందుకు పోయింది, ఇది $1 మిలియన్ ప్రశ్న తెలంగాణ ప్రాంత బిడ్డలకు. నేను చెప్తాను, హైదరాబాద్లో హైడ్రా వచ్చిందంటే ఒకటి మీరేమని చెప్పిళ్ళు, ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి ఈ హైడ్రాకు సంబంధించి ఏంది, దాని యొక్క చట్టబద్ధత ఏంది, దాని అధికారాలు ఏంది, దాని విధులు ఏంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన అంటే చెరువుల విషయంలో బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. చదువు చరిత్ర వెళ్తాయి.
ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కు సంబంధించి, అంటే చెరువు నిండిన తర్వాత ఏ మేరకు నీళ్లు ఉంటాయి, ఈ మత్తడి ఏడబోస్తుంది, అక్కడ ఏంది అనే కథలు ఇవన్నీ ఉంటాయి. సో చెరువులను రక్షించడానికి ఈ హైడ్రా ఒకటి, ప్రభుత్వ భూములను రక్షించడానికి హైడ్రా ఒకటి. మరి పేదోళ్ళ ఇళ్లలోకి పోయి పేదోళ్ళ ఇళ్లను కూల్చుడు ఏంది అనేది మీకు అర్థం కావాలి. ఇప్పటికైనా పేదోళ్ళ ఇళ్లను ఎందుకు కూలుస్తున్నది, ఈ పేదోళ్ళ ఇళ్లను కూల్చడానికి ప్రధానమైన ఎపిసోడ్ ఏంది, ఈ పేదోళ్ళ ఇళ్లను కూల్చుడు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కావాల్సిన విషయం ఏంది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ నేను చెప్పేది ఏంది అంటే ఈ హైడ్రా ఊళ్ళకి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చెప్తా. వచ్చింది ఇప్పుడే సమాచారం, హైదరాబాద్ హైడ్రా. సరే ఇక్కడ రక్షిస్తున్నాం, మరి గ్రామాలలో ఏముంటుంది మీకు చాలా క్లియర్గా చెప్తా. ఇప్పుడు నాది పల్లెటూరు అండి. ప్రతి పల్లెటూరులో మన దగ్గర చెరువులు ఎక్కడ ఉంటాయి, ఊరు అవతలు ఉంటాయి, అందరికీ తెలుసు. మాడ బఫర్ జోన్లు, మత్తలు, గిత్తలు అంతా కూడా పొలాలు చిలకలలో ఉంటాయి. మరి గ్రామాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయంటే మొన్నటికి మొన్న 2022 మేబీ ఆగస్టు 12వ తారీఖు అని, 1వ తారీఖు 12వ తారీఖు సరిగ్గా ఐడియా లేదు, డేట్ ఒకటి మీరు ఫిక్స్ చేసుకోరి. ఆ 2022న ప్రభుత్వానికి సంబంధించి ఒక నివేదిక వస్తుంది. ఏమని అంటే తెలంగాణలోని మన గ్రామాలలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు గ్రామాలలో ఉన్నాయంటే లేవు, ఒక్క గుంట గజం జాగా లేదు. 90% గ్రామాల్లో లేవు, 10% ఉంటే ఉండొచ్చు అక్కడక్కడ, కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు లేవు. మరి ఈ హైడ్రా ఊళ్ళల్లో పోయి ఎందుకు హడావిడి చేస్తాను ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ మార్కెట్ యార్డ్ పక్కన ఉన్నా లేకపోతే ప్రభుత్వ భూమి కాదది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నాడు ఇందిరాగాంధీ, నేను అందుకే చెప్పిన కల్తీ కాంగ్రెస్లో కల్లోహాలు ఏంది అని. కల్తీ కాంగ్రెస్ గురించి ఎందుకు ఇంతలా చెప్పినా అంటే ఇందిరమ్మనేమో ఇండ్ల పట్టాలు ఇస్తుంది, రేవంత్ సర్కార్ ఏమో గుంజుకుంటుంది. ఇందిరమ్మ రాజ్యమేమో పట్టా భూములను ఇస్తుంది, రేవంత్ సర్కార్ ఏమో గుంజుకుంటుంది. అంటే తేడా చూడు, కల్తీ కాంగ్రెస్కు తేడా ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ హైడ్రా అనేది ఎందుకు పోతున్నది అంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు వీళ్ళని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం తప్ప ఇది అంతకు మించి ఏమీ లేదు. నేనేమంటున్నానంటే గ్రామాలలోకి హైడ్రో జరుగుతుంది, బఫర్ జోన్లు బుల్డోజర్ వస్తుంది, ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కూలగొడతాం, అది చేస్తామని వీళ్ళు బయలుదేరుతుండగా కుల్లాగా చెప్తున్నా. మూసీ పరివాహక ప్రాంతం ఒక లెక్క అయితే తెలంగాణలో హైడ్రా అనేది గ్రామాలకు, మండలాలకు, లేకపోతే జిల్లాలకు, నియోజకవర్గానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే అక్కడి నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికి, వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రావడానికి బుల్డోజర్లను పంపించి బెదిరిస్తున్నది. ఈ బుల్డోజర్లకు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ బద్ధ వ్యతిరేకి, శత్రువు. నేను చెప్తున్నా కదా, బుల్డోజర్ల సంస్కృతిని ఢిల్లీ నాయకత్వం బుల్డోజర్ల మీద పోరాటం చేస్తుంటే తెలంగాణలో బుల్డోజర్ల రాజకీయం జరుగుతున్నదంటే ఇది కల్తీ కాంగ్రెస్ అనే విషయాన్ని మీరు మళ్ళీ మర్చిపోవద్దు. నేను ఈ మాటకు కట్టుబడి ఉంటా, ఈ మాట మీద నిలబడతా, దీన్ని నేను నిరూపిస్తా. తెలంగాణలో కల్తీ కాంగ్రెస్ ఉన్నది, నిజమైన కాంగ్రెస్ లేదు. బాజాప్తుగా చెప్తున్న కల్తీ కాంగ్రెస్ ఇది. నిజమైన కాంగ్రెస్ ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పట్టాలు ఇచ్చింది, అది నిజమైన కాంగ్రెస్. ఈరోజు ఆ పట్టాలను గుంజుకుంటున్నది కల్తీ కాంగ్రెస్. ఆనాడు భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్, ఈరోజు ఆ భూముల పట్టాలను గుంజుకుంటుంది కల్తీ కాంగ్రెస్. నేను చెప్తున్నా కదా, పేదల ఇండ్ల మీదకి ఈ బుల్డోజర్ పోతుందంటే ఇది కల్తీ కాంగ్రెస్. ఈ కల్తీ కాంగ్రెస్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ దొంగ కల్తీ కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా ఇది చాలా ఏంది అంటే బద్ధ వ్యతిరేకి. ఇలాంటి కల్తీ కాంగ్రెస్ను మనం ప్రోత్సహించకూడదు. ఈ కల్తీ కాంగ్రెస్ వల్ల మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి, మీ గ్రామాలను రక్షించుకోండి. నేను చెప్తాను కదా, బుల్డోజర్ అనేది కేవలం ఈ కల్తీ కాంగ్రెస్ అనేది కేవలం వాళ్ళ వరకే వస్తుంది. ఇక ఇంకొక విషయం ఏంది అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. బోనస్కు కోతల కొర్రి ఏంది, కొలత ప్రామాణికంగానే సన్నాలకు బోనస్, ప్రత్యేక పరికరాలను తెప్పించిన సివిల్ సప్లై, 10,000 క్వాలిఫర్స్ పరికరాల కొనుగోలు, క్యాలిఫర్స్తో గింజ పొడవు వెడల్పు లెక్కింపు, కొలతల ప్రకారం ఉంటేనే సన్నాలకు లెక్క, వాటికే 500 బోనస్ తేడా వస్తేస్తున్నా. 33 రకాల సన్నాలను ప్రభుత్వాలు ప్రకటన. అలాంటప్పుడు మళ్ళీ కొలతలు ఎందుకు అన్న ప్రశ్న, బోనస్ బొరిడి కొట్టించే అందుకేనా అంటే రైతన్నలకు నేను క్లియర్గా 2 ముక్కలలో చెప్తా, తెచ్చే వచ్చే రుణమాఫీ కాదు, మీకు పెట్టుబడి సాయం రాదు, సన్నాలకు 500 బోనస్ రాదు, మళ్ళీ మీరు పండించినకి ఈ పంట కొనుగోలు చెయ్యదు. రైతును బద్ధ వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్. మళ్ళీ మీరు హైదరాబాద్లో పోరాటం చేస్తారు. నేను ఇదే మా వైఆర్టీవీ లోగో పట్టుకొని మీ దగ్గరికి వచ్చి మైక్ పట్టుకొని ఏం జరిగింది అని మీరు చెప్తా అంటారు, మీరు కన్నీళ్ళు పడతా అంటారు. ఆ కన్నీళ్ళని చూసి నేను చెల్లించిపోతా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే మార్నింగ్ న్యూస్ చదువుతా. ఇది అక్షర సత్యం, భవిష్యత్తులో జరుగుతుంది, గుర్తుంది. రైతులకు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది బద్ధ వ్యతిరేకి. నేను మళ్ళీ చెప్తున్నా కదా. ఇక మరో అంశం ఏంది, మన్నించు బతుకమ్మ. ఎందుకు ఏమైంది మన్నించు బతుకమ్మ అని ఎందుకు వచ్చింది?
ఈ టైటిల్ చూస్తే అర్థమైతలేదా? నా తెలంగాణలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, నికార్సైన తెలంగాణవాది, నికార్సైన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎస్, నేను గత బతుకమ్మ ప్రారంభమైనప్పటి నుండి చూస్తా ఉన్నా. ఏ గ్రామానికి ఫోన్ చేసినా, ఏ మండలానికి ఫోన్ చేసినా, ఏ నియోజకవర్గానికి ఫోన్ చేసినా, ఏ జిల్లాకు ఫోన్ చేసినా కవిత లేని లోటు బతుకమ్మలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎమ్మెల్సీ కవిత ఉంటే అద్భుతంగా ఉండే, ఆట పాట జోరు పాటల హోరు అద్భుతంగా ఉండే. కవిత లేని లోటు బతుకమ్మకు కనబడుతుంది. ఆఖరికి బతుకమ్మ మీద కూడా మన్నించు బతుకమ్మ అని ఈరోజు వచ్చిందంటే అది కవిత లేకపోవడం వల్లనే. ఈ తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత రక్షకుడో బతుకమ్మకు కూడా కవిత అంతే రక్షకురాలు. కవిత ఉంటేనే బతుకమ్మ. పార్టీలన్నిటిని పక్కన పెడదాం. ఈరోజు మన్నించు అనే బతుకమ్మ మనం ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్నించు బతుకమ్మ అని ఎప్పుడైనా రాసుకున్నామా మనం? పలానా జిల్లాలో బతుకమ్మ అద్భుతంగా కోలాటాలతోని, అద్భుత పాటలతోని, సందడితోని, పాటలు హాయిగా ఎంత అంటే బతుకమ్మ పండుగ అద్భుతం అంటూ రాసుకొచ్చినాం. ఈరోజు మన్నించు బతుకమ్మ అని మనం రాస్తున్నాం. మన తలకాయ ఏడబెట్టుకోవాలి. అందుకే నేను అడిగిన కవిత గారు, మీరు ఎక్కడున్నా దయచేసి లిక్కర్ స్కామ్, లొట్టపీస్ అదంతా ఫేక్, కానీ అది తర్వాత చూసుకుందాం. మీరు రంగంలోకి దిగితే తప్ప నా బతుకమ్మ ఊపిరి పీల్చుకోదు. మీరు పాట పాడితే తప్ప నా బతుకమ్మ ఊపిరి పీల్చుకోదు. ఎమ్మెల్సీ కవిత లేని లోటు తెలంగాణలో బతుకమ్మ పరిస్థితి ఎట్లున్నదో ఇప్పుడు చదివి చెప్తా మీకు. మీరే ఇనుర్రి. మన్నించు బతుకమ్మ పూల పండుగపై సర్కారు కక్ష, బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం, బట్టి నియోజకవర్గంలో అడ్డుకున్న పోలీసులు. అరే, బతుకమ్మ ఆడుకోనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ తెలంగాణలో ఎన్నికల కోడ్ లేదు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏంది రజాకార్ల పాలన కాదు. ఈ తెలంగాణలో నిజాం కాలన పాలన కాదు. ఈ తెలంగాణలో రాక్షసుల పాలన కాదు. ఈ తెలంగాణ బ్రిటిష్ కబంధ హస్తాల మీద లేదు. ఈ తెలంగాణ ఏంది అంటే పూర్తి స్థాయిలో బందీగా లేదు. నా తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయికి ఈక్వల్గా ఉండే బత్తి విక్రమార్క నియోజకవర్గంలో బతుకమ్మ ఆడనీయలేదు అంటే కవితక్క లేని లోటు ఒక్కసారి చూడరు. ఇప్పుడు బతుకమ్మ పరిస్థితి ఎట్లున్నదో తెలుసా? అయ్యో బతుకమ్మ, నిన్ను ఆడదామంటే ఆడనిత్తలేరు బతుకమ్మ, పాడదామంటే పాడనిత్తలేరు బతుకమ్మ. బతుకమ్మ మీద నాకు ఒక మిత్రుడు పాట పంపించిండు. ఏమని పంపించిండు అంటే, నువ్వు దయచేసి అన్నా, నువ్వు ఏమన్నా అనుకో రంజితన్న, నువ్వు ఎట్లన్నా అనుకో రంజితన్న, కానీ ఈ పాట అయితే నా కోసం ఒక్కసారి ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పే అన్నాడు. సరే ఎందుకు కానియా, బరాబర్ చెప్తా అని చెప్పిన. ఆయన ఏం పంపించిండు ఏం కథ అనేసి చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. ఈరోజు బతుకమ్మ గురించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా ఒక వార్త అయితే వస్తుంది. చూడురి, బట్టి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో గిట్లున్నది అంటే రైట్ డిఏలు ఇగో మంచిగా చూడురి. బతుకమ్మ గురించి పాట అంటే నాకు పాటలు పాడరాదు, నేను చెప్తున్నా. డిఏలు లేవంట ఉయ్యాలో, పిఆర్సీ రాదంట ఉయ్యాలో, ఫస్ట్ తారీఖున ఉయ్యాలో, జీతాలు ఒక్కటే ఉయ్యాలో, నమ్మి నానబోస్తే ఉయ్యాలో, పుచ్చి బుర్రెలాయే ఉయ్యాలో, ఒక్క డిఏ కాదు ఉయ్యాలో, 5 పెండింగులాయే ఉయ్యాలి, కరువుతో వాంతేంత ఉయ్యాలో, ఎండి సచ్చుడే కదా ఉయ్యాలో, జాక్టో నాయకులకు ఉయ్యాలో, న్యాయమే కాదయ్య ఉయ్యాలో, ఉరికిరికి ఉచ్చిర్రు ఉయ్యాలో, 100 విరాళాలు ఉయ్యాలో, కరువు బత్తము లేదు ఉయ్యాలో, బరువు సత్తమాయ ఉయ్యాలో, ప్రభుత్వ కళ్ళు తెరిసి ఉయ్యాలో, డిఏలు ఇయ్యాలే ఉయ్యాలో, దసరా పండుగకైనా ఉయ్యాలో, శుభవార్తే చెప్పాలే ఉయ్యాలే అని మిత్రుడు రాము రాసి పంపించిండు. నాకు ఏమని రాసి పంపించిండు అంటే, దయచేసి రంజితానే ఇది జర చెప్పు అన్నాడు. నాకు పాట పాడరాదు, పాట పాడొచ్చినా మంచిగా జోరుదారుగా వాడుదును. ఇది నేను ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ బట్టి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బతుకమ్మకు ఏంది అంటే అగౌరవాన్ని, అంటే పూర్తి స్థాయిలో అక్కడ అవమానించిన పరిస్థితి చూస్తుంది. ఇక ఇంకొక విషయం, సీతక్క ఏరియాలో కరెంటు కాగట్టు. ఈ సీతక్క విషయంలో నేను చాలా బాధ అవుతుంది. సీతక్కను ఒకప్పుడు సేవ చేస్తే మూర్తిగా చూసేవాళ్ళం. ఎందుకంటే సేవకు బ్రాండ్ అంబాసిడర్ సీతక్క. ఇవాళ సీతక్కకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, సీతక్క ఏరియాలో ఏం జరుగుతుంది అంటే కనీసం కరెంటు కూడా ఇయ్యని పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడ్డుకున్న పోలీసులు, దామగూడెంలో ఆడేందుకు పర్మిషన్ ఇవ్వని సర్కార్, ఆడపిల్లలను అడ్డుకుంటూ వేధింపులు అంటూ కూడా చూడొచ్చు. బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు అనుమతులు కావాలా? గత ప్రభుత్వం బతుకమ్మకు 10 కోట్ల నిధులు, ఈ ఏడాది నిధులు లేవు, నీళ్లు లేవు, పండుగ పూట రోడ్డెక్కి ఆడబిడ్డల ఆందోళనను అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. ఎంత బాధాకరమైన విషయం, ఎంత ఘోరం. అమ్మ ఎమ్మెల్సీ కవిత గారు, వినమ్రంగా కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నా.
కల్వకుంట్ల కవిత గారు ఎక్కడున్నా కూడా దయచేసి నా తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల కోసం మీరు రండి, మీరు ఆడండి, మీరు పాడండి. నా వైఆర్టీవీ లోగో ఉంటుంది, మీకు అండగా మా ఛానల్ మొత్తం టీం అంతా మొత్తం అక్కడ మీకు రక్షకులుగా ఉంటాం. ఈ ప్రభుత్వం యొక్క ఏంది అంటే ఆగడాలను పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా ఎండగట్టడానికి మీరే కరెక్ట్ నాయకత్వం. ఎమ్మెల్సీ కవిత రావాల్సిందే, ఇది నినాదం కాదు, ఇది ఒక విప్లవ పోరాటం. ఈరోజు నా బతుకమ్మ కన్నీళ్లతో కూడా అయిపోతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడదామంటే ఆట లేదు, పాడదామంటే పాట లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. అరే బట్టి నియోజకవర్గంలో పోలీసులు అడ్డుకోవడానికి ఎవడిచ్చిండ్రా మీకు రాజ్యాంగం? సీతక్క ఏరియాలో కరెంటు కట్టు, ఇటు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ఆడుతూ ఉంటే అడ్డుకోవడం, ఆ పోలీసులు ధామగూడెంలో పర్మిషన్ కావాలంట, ఆడబిడ్డలకు వేధింపులు, బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పోయి అనుమతులు కావాలన్నా? గత ప్రభుత్వం చీరలు ఇచ్చింది నా ప్రభుత్వం, 10 కోట్ల రూపాయలను పెట్టి నా గ్రామాలను అద్భుతంగా అద్దం వోలే తీర్చిదిద్దింది గత ప్రభుత్వం బీఆర్ఎస్. అద్దం వోలే తీర్చిదిద్ది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో ఎంత అద్భుతంగా అంటే మీరు కళ్ళతో చూడలేకుండా, కళ్ళతో కనీసం చూడలేకుండా నా గ్రామమేనా అని గుర్తుపట్టలేకుండా అంత అద్భుతంగా తీర్చిదిద్దింది తెలంగాణ ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ నియోజకవర్గాలకు వెళ్ళినా ఎమ్మెల్సీ కవిత వస్తుంది, కవిత వాడుతుంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి మీడియా కూడా అక్కడ గమ్మున మైకులు కెమెరాలు ఆన్ చేసుకొని ఉండే. ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా నా తెలంగాణలో? హైకోర్టు పర్మిషన్ తెచ్చుకోవాలా మేము? తెలంగాణ ప్రాంత బిడ్డలు బతుకమ్మ ఆడాలంటే హైకోర్టు పర్మిషన్ కావాలా? అరే సన్నాసులారా, మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, గాడిద కొడుకులారా? నా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ చరిత్రేంది? బతుకమ్మ ఎందుకు పుట్టుకొచ్చింది? ఆనాడు బతుకమ్మను పెట్టి బట్టలు లేకుండా ఏ విధంగా ఊరేగించిలు, ఏ విధంగా పాటలు పాడించి చరిత్రను మరచిల్లా వాళ్ళ గుండెలలో కడుపులలో రగిలే మంటలను పూర్తి స్థాయిలో పాటల రూపంలో ఎట్లా పాడిలు. ఈరోజు నా బతుకమ్మ మీద చిన్న చూపు చూస్తున్న ఈ రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం మీరే చెప్పుర్రి. బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఏం చేయాలంటే ఆడబిడ్డలందరూ ఈ చెప్పుతో కొట్టుర్రు ఒక్కొక్కరిని. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా, బతుకమ్మ ఆడని ఇవ్వకపోతే ఆడబిడ్డల కాళ్ళకున్న చెప్పులను తీసి పల్ల కొట్టండి. ఎందుకంటే నా తెలంగాణ సంస్కృతి బతుకమ్మ అనేది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పండుగ. ఈరోజు ఎవడన్నా బతుకమ్మ ఆడనీయకపోయినా, బతుకమ్మ జోలికి వచ్చినా, ఆడబిడ్డల జోలికి వచ్చినా, అన్యాయంగా అక్రమంగా తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే చెప్పు తెగదాకా కొట్టిర్రి. ఇది వైఆర్టీవీ రంజిత్ చెప్పిండు, జర్నలిస్ట్ రంజిత్ అని చెప్పుండి. ఎవడస్తాడో రమ్మని చెప్పుర్రి. వాళ్ళ రాజ్యాంగం మనకుంటే మన రాజ్యాంగం మనకుంది. వాళ్ళకి ఎంతమంది బలం ఉంటే మనకు అంతమంది బలం ఉంది. వాళ్ళకి ఎంతమంది బలగం ఉంటే మనకు అంత బలం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, బతుకమ్మను ఆడనీయకపోయినా, బతుకమ్మ పాట పాడనీయకపోయినా, బతుకమ్మ గురించి ఎవడైనా అడ్డు అదుపు గురించి మాట్లాడినా ఇట్లా చెప్పులు తీసి తెలంగాణ ఆడబిడ్డలు చెప్పులు తెగదాకా కొట్టుర్రి. ఎవడస్తాడో అప్పుడు చూద్దాం. ఏం తమాషా? బతుకమ్మ అంటే తమాషా మీకు? తెలంగాణలో బతుకమ్మ అనేది పెద్ద పండుగ. దేనికోసం చేసుకుంటాం, ఎందుకోసం చేసుకుంటాం చరిత్ర తెలియదు. బతుకమ్మ 7 రోజుల పాటు నవరాత్రులు ఎందుకు చేస్తారు ఇవన్నీ తెలుసా? ఏం తెలుసు మీకు? సన్నాసులు వచ్చిళ్ళు. ఈ దుర్మార్గమైన పాలన వచ్చిన తర్వాత బతుకమ్మను కనీసం ఆడుకోనివ్వని పరిస్థితి. ఒకసారి చూడురు, ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే పండుగ, గౌరమ్మను చేసుకుని ఇంటి ఆడబిడ్డలు ఆడుతూ ఆనందపడే పండుగ. 9 రోజుల పాటు జరిగే ఈ పూల పండుగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతతో చేసుకుంటారు. పాటలతో పూలను పూజించి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. నిజాం నవాబుల కాలం నుంచి బతుకమ్మ ఇక్కడి ప్రజలలో భాగంగా బతుకుగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను పూర్తి స్థాయిలో కూడా ఏ రాష్ట్ర పండుగ గుర్తించింది. ప్రతి ఏటా కూడా గొప్ప ఉత్సవాలుగా జరిపి ఊరూర వేడుకలు చేసుకునేందుకు ఒక్కో జిల్లాకు ₹1 కోటి నిధులను ఇచ్చి సంబరంగా జరిపించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పరిస్థితులు మారిపోయాయి. బతుకమ్మ ఆడాలంటే ఆంక్షలు పెడుతున్న సర్కార్. నేను చెప్తున్నా కదా, శభాష్ రంజిత్ అంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం నేను మొదటి బలిదానం అయితే ఆ రోజు నా మిత్రుడు శ్రీకాంతాచారి మరణాన్ని కళ్ళ ముంగట చూసి తెలంగాణ ఉద్యమాలలో ప్రాణాలు పోయినా పర్వాలేదని నేను ఓరుగల్లు గడ్డ మీద పోరాటం చేసిన. ఈ రోజు నా బతుకమ్మ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రక్షణ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ, నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నా ఆడబిడ్డల బతుకమ్మని ఎవడన్నా చెడగొడితే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ చెప్పు తెగదాకా కొడితే ఒక్కొక్కరిని తమాషా చేస్తున్నాడు. ఎవడైనా బతుకమ్మ జోలికి వస్తే మాత్రం ఘోరంగా ఉంటుంది సినిమా. నేను చెప్తున్నా కదా,
ఏ నియోజకవర్గమైనా నేను చెప్తున్న ఆడబిడ్డలారా, మీకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవడన్నా బతుకమ్మ జోలికి వస్తే వాడి బట్టలు ఊడదీసి కొట్టుర్రు. ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. కోర్టుల రాజ్యాంగాల కేసుల ఎన్ని పెట్టుకుంటారు. వాడు మనిషే మనం మనిషే, మనం మనకి అధికారం ఇచ్చినాం, అధికారాన్ని అధికారం లెక్క పరిపాలించిన అడ్డగాడిద లెక్క పరిపాలిస్తే వానికి ఒక నవరంధ్రాలన్నీ పగిలిపోవాలి. మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఆడబిడ్డల పండుగను ఇంతాగం చేస్తారా? తమాషా మీ ఇష్టమా? ఆడబిడ్డల పండుగ మీద ఎవర్రా మీకు హక్కు ఇచ్చింది? నా తల్లి ఆడుతుంది, నా భార్య ఆడుతుంది, నా చెల్లి ఆడుతుంది, అందరూ ఆడతారు. బతుకమ్మకు హక్కు ఉంది. ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆడబిడ్డ వచ్చి ఆడుతుంది. మీకెందుకు అంత సోయి? తెలంగాణలో పూర్తి స్థాయిలో బతుకమ్మ ఆడనివ్వరా? ఏం ఆంక్షలు, ఏం రాజ్యాంగం ఇది, ఏం పాలన ఇది? కాంగ్రెస్ మార్పు అంటే ఇదా? బతుకమ్మ ఆడనియదా? ఏం దయ్యాలు గిట్ల బూనినాయా? మనుషులు కాదా? స్పృహ లేదా? బతుకమ్మ ఆడనియరా తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలది? ఏం పాపం చేసి ఈ ఆడబిడ్డలు? తెలంగాణ బతుకమ్మ మీద ఆంక్షలు పెడతావా? ఎవడిచ్చిండ్రా మీకు రాజ్యాంగం? ఎక్కడి రాజ్యాంగం? భారత రాజ్యాంగాన్ని కనీసం మీరు ఎప్పుడన్నా చదివిల్లా? భారత రాజ్యాంగం బుక్ ఎప్పుడన్నా పట్టుకున్నారా? ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఏంటి? ఈ బతుకమ్మ చరిత్ర ఏందో తెలుసా మీకేమన్నా? ఎవడి ఇష్టం వచ్చినట్టు, ఎవడి గోస వచ్చినట్టు వాడు మాట్లాడతాడా? అరే భయ్, ఇది గుండెరా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న గుండె. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు వల్లకాడు చేస్తున్నారు ఈ సన్నాసులు. ఆఖరికి వీళ్ళ మీద హుక్కుపాదం. లేడీస్ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా తిట్ల పురాణం, వాళ్ళని బెదిరించడు, భయభ్రాంతులకు గురి చేస్తుడు. ఎవడి రాజ్యాంగం ఇది? ఎవరిచ్చిండు మీకు? ఎక్కడి నుండి వచ్చింది ఈ స్వేచ్ఛ? ఇది ఇదేమన్నా తెలంగాణ రాష్ట్రమా, లేకపోతే బాంబులతో అట్టుడికెళ్ళి ఉద్యమాలు చేసే పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, చైనానా? ఏంది నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నారు ఈరోజు? ఇంత మంచి తెలంగాణలో నాడు ఎట్లుండే? అందుకే చెప్పినా, అమ్మా ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత మీరు వస్తేనే విముక్తి జరుగుతుంది. బతుకమ్మ కాడ కవిత లేకపోతే వెలవెలబోతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాకు ₹1 వేసుకుంటున్నా. ఈ లుచ్చా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు నేను చెప్తున్నా కదా, ఈ లుచ్చా ప్రభుత్వాన్ని, లంగల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు చంపలేసుకుంటున్నా. ఈరోజు నేను అప్పుడు ఊళ్ళల్లోకి పోతే మా ఊరు కంపలు లేకుండా రోడ్లని సుందరీకరణతోని మంచిగా అద్భుతంగా ఆట పాటలతోని, డీజేలతోని, కోలాటలతోని అద్భుతంగా పాటలు పాడుతూ బతుకమ్మ పండుగ చేసుకుంటే ఈరోజు బతుకమ్మ పండుగను అడ్డుకుంటారా? ఎవడి పర్మిషన్ కావాలి? ఏ రాజ్యాంగం? సుప్రీంకోర్టా? ఏ పర్మిషన్ కావాలి? మీ ఇష్టమా? మీ అయ్య జాగిరా బతుకమ్మ ఆడమంటే? ఏ మంత్రులు ఏందో ఉయ్యాల 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 అని మొగోడు కూడా ఎగిరెగిరి సింధులేసి ఆడతారు కదా, మొత్తం మొగోళ్ళు కూడా మొత్తం ఆడతారు కదా. నా తెలంగాణ ఆడబిడ్డలు ఆడద్దా బతుకమ్మ? బతుకమ్మ ఆడితే ఏమవుతుంది మీకు? ఏమవుతుంది? ఏం రోగం పుట్టింది? ఏం దిప్పుడు కాలమైంది? ఏం పోయే కాలం వచ్చింది మీ ప్రభుత్వానికి? బతుకమ్మ ఆడితే బతుకమ్మ మీద ఇంత అరాచకమా? బతుకమ్మ గురించి ఇంత అరాచకమా? ఎవరిచ్చిండ్రా మీకు రాజ్యాంగం అసలు? ఈ చెత్త ప్రభుత్వం. నేను చెప్తున్నా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే ఖబర్దార్ బిడ్డ చెప్తున్నా. యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారికి నేను వినమ్రంగా చెప్తున్నా, మంత్రి సీతక్క గారికి, దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి మంత్రికి చెప్తున్నా, విన్నవిస్తున్నా, తెలంగాణ ఆడబిడ్డల జోలి బ్రతకమ్మ జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. అది పోలీస్ అయినా, నీ అధికారమైనా, నీ ఎవడైనా సరే, వాళ్ళ పండుగను వాళ్ళను స్వేచ్ఛాయుతంగా ఆడుకోనివ్వండి. వాళ్ళ జోలికి రాకుర్రి, ఖబర్దార్ చెప్తున్నా. మామూలుగా ఉండే మీ బాక్సులు బద్దలైపోతాయి చెప్తున్నా. ఏం తమాషా చేస్తున్నారు? ఊరుకుంటా అంటే ఊరే అంతా నాదే అన్నట్టుగా మీ ఇష్టమా, లేకపోతే మీ అయ్యే జాగిరా? తెలంగాణ ఇవ్వందిరా భయ్, మాదిది ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఎవడుకుంటాడు ఈయన? ఏంది అంటే పూర్తి స్థాయిలో వీళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటున్నారు. అయ్యో మళ్ళీ ఏమో మాట్లాడుతాడు ముఖ్యమంత్రి గారు ఈ బతుకమ్మ గురించి ఫస్ట్ చెప్పవయ్యా ముఖ్యమంత్రి. ఈ బతుకమ్మ పండుగ నా తెలంగాణ ఆడబిడ్డలకు ఏమన్నా జరగాలి, ఈ వార్త కనుక మళ్ళీ నేను రేపు పేపర్లో చూడాలి, ఘోరంగా ఉంటే చెప్తున్నా. తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ తీసుకొచ్చి నీ గేట్ల ముంగట నీ ఇంటికాడ ఆడిస్తా. నీకు ఎంత పోలీస్ రక్షణ ఉందో అంతకంటే 1000 రెట్లు నాకు రక్షణ ఉంది. నేను చెప్తున్నా కదా, ఒకటి కాదు ఇద్దరు కాదు, నా సైన్యమే 3000 మంది వైఆర్టీవీ సైన్యం. నేను ఊచకోతుంటుంది తర్వాత తేడాలు వస్తే. నేనేమో తమాషా చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారట. మామూలుగా ఉండదు, తమాషాలు ఉండదు. ఇది ప్రభుత్వాన్ని చెప్తున్నా. ప్రభుత్వం వీళ్ళను ఆడుకోనివ్వండి. వాళ్ళని అడ్డు చెప్పిన వాళ్ళ మీద సస్పెండ్ పెట్టిపోయి నీ ప్రభుత్వాన్ని నేను శబాషని, నీ కాంగ్రెస్ ప్రభుత్వం నా భుజాల మీద వేసి నిలబెడతా. వీళ్ళకి ఎందుకు ఇంత అడ్డంకులు చేస్తున్నావు? నీ అధికారమే కదా కావాలి, ఉండు, ఎవడద్దంటాడు. కానీ ఈ హింస ఏంది, ఈ అరాచకమేంది? ముఖ్యమంత్రి అన్న మారాలే, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చేస్తా చెప్తున్నా కదా. ఏం తమాషాలు చేస్తుర్రా ఆడపిల్లల బతుకమ్మ జోలికి వస్తే? అరే బతుకమ్మ చరిత్ర ఏందిరా?
ఆ బుక్కులు చదువుతా అంటే కళ్ళకెళ్ళి రక్తపు చుక్కలు వచ్చినాయి రా బాడకవులు. తెలుసా చరిత్ర ఏందో? ఒక్కడికి తెలంగాణ ఉద్యమం ఉందా అంటే ఈయనకు తెలియదు. బతుకమ్మ చరిత్ర ఈ సన్నాసులకు తెలియదు. మళ్ళొక వార్త. రైట్, ఇక మూసీ బాధితులకు ప్రతిపక్షాలే భూమి పైసలు ఇయ్యలే అంటూ కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆ కేసీఆర్ 500 ఎకరాల భూమి ఇయ్యాలి, కేటీఆర్ 25 ఎకరాలు ఇవ్వాలి, బీఆర్ఎస్ పార్టీ 500 కోట్లు ఇవ్వాలి, ఈటెల 25 కోట్లు ఇప్పియాలి. సబర్మతిలో పూర్తి స్థాయిలో కూడా 64,000 కుటుంబాలను తరలించారు. మోడీ 16,000 మందికే పరిహారం ఇచ్చిండు. మూసీ బాధితుల సమస్యలను తీరుస్తాం, పరిష్కారం కోసం కమిటీలు ఏర్పాటు చేస్తాం, అంబర్పేట మలక్పేటలో ఏర్పాటు చేస్తాం. అంబర్పేట రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, సోషల్ మీడియాతోని అధికారంలోకి రావు, చెర్లపల్లికి పోతావు, పొన్నంకు మంత్రి పదవి ఇస్తే కాకా ఫ్యామిలీకి ఇచ్చినట్టే, కాకా జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది మూసీ బాధితులను ఆదుకోవాల్సిన సర్కార్ మరోసారి చేతులెత్తేసింది. ప్రతిపక్షాల సాయం చేస్తేనే తాము పంచిపెడతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ బాధితులను ఆదుకునేందుకు కేటీఆర్ ముందుకు రావాలి అని అన్నారు. మూసీ బాధితుల కోసం ప్రతిపక్ష పార్టీల భూములు పైసలు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేక రేవంత్ రెడ్డి అన్న చర్చ నడుస్తుంది. ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిన రేవంత్ రెడ్డి ఏంది ప్రతిపక్షాలపై నెట్టడం ఆయన చేతగానితనానికి నిదర్శనం. ఈయన ఏం చెప్పిండో తెలుసా? ఒకసారి మీరు ఇక్కడ వినాలి. కేసీఆర్ 500 ఎకరాల భూమి ఇవ్వాలన్నట, కేటీఆర్ 25 ఎకరాల భూమి ఇవ్వాలన్నట, బీఆర్ఎస్ పార్టీ 500 కోట్లు ఇవ్వాలన్నట, ఈటల 25,000 కోట్లు ఇప్పాలన్నట, సబర్మతిలో 64,000 కుటుంబాలను తరలించాలంట, మోడీ 16,000 మందికి పరిహారం. ఈయన ఆడ కూకొని ఏం చెప్తాడు? భజన ఇది ఏం భజన అంటే కాంగ్రెస్ ఉయ్యాలో మన్నుమా ఏంది అంటే నీకు ఇదే పాట కరెక్టు. కాంగ్రెస్ ఉయ్యాలో నేను ముంచనీకి వచ్చిన ఉయ్యాలో గుంపు మేస్త్రిని ఉయ్యాలో నాశనానికే ఉయ్యాలి అనరా. మొత్తం అందరు మంచినాక నువ్వేం చేస్తావు? కొడుగుడ్డు మీద ఈకలు వ్యక్తవా? నీకు ముఖ్యమంత్రి పరిపాలన రాదు, ఆ రాజీనామా చేసి ఆ గవర్నర్కి ఇచ్చి నేను ఆ ముఖ్యమంత్రి పీఠంలో కూకబెడతాను, నేను ఒక్కొక్కడికి ఇది ఓపిస్తా, అప్పుడు అర్థమవుతుంది. ప్రజలకు మంచి చేయరా అంటే కేసీఆర్ 500 ఎకరాలు మరి కేసీఆర్ అందరు ఇచ్చిన నువ్వెందుకు ముఖ్యమంత్రి? మరి కేసీఆర్కి నేను ఇప్పిస్తా 500 ఎకరాలు. ఇదే కేసీఆర్కి ముఖ్యమంత్రి పదవి, రేపు పొద్దుగాల నేను ముఖ్యమంత్రిని ఆయన కాళ్ళ వేలు పట్టుకొని వస్తా, ఏదో ఒకటి చేసి కేసీఆర్ని తీసుకొస్తారా? రాజీనామా చేయి. మరి ఈయనట మూసీ సుందరీకరణ ప్లాన్ చేసేది ఈయన 16,000 కోట్ల నుండి 1,34,000 కోట్ల 1,50,000 కోట్ల పోతుంది. 1,34,000 కోట్ల స్కామ్ ఉంటుంది. ఇలా 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. దీంట్లో పూర్తి స్థాయిలో 500 ఎకరాల భూమి ఇవ్వాలి, 25 ఎకరాల భూమి ఇవ్వాలి, 500 కోట్లు ఇవ్వాలి, 25,000 కోట్లు ఇవ్వాలి, 64,000 కుటుంబాలకి ఇవ్వాలి, 16,000 కుటుంబాలకి ఇవ్వాలి. ఏందిరా భయ మీద ఇది? రేవంత్ రెడ్డికి పరిపాలన రాకపోతే రాజీనామా చేయమంటానా నేను? రేవంత్ రెడ్డికి పరిపాలన రాకపోతే రాజీనామా చెయ్యి అంటానా నేను? నీకు ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ నేను చెప్తున్నా కదా, నికార్సైన తెలంగాణ వాదిని, ₹1 తీసుకోకుండా, ఏ పార్టీ దగ్గర ₹1 తీసుకోకుండా ఇటుగా పేర్చి కష్టార్జితంతో ఏ విధంగానైతే ఈ వైఆర్టీవీ నడుస్తున్నదో నీ ప్రభుత్వాన్ని కూడా నేను నడిపిస్తాను. నీకు శాతనైతే నేనే చెప్తాను కదా, ఆ ముఖ్యమంత్రి పదవి నాకని. దాన్ని చూస్తే చిరాకులేస్తాను. అరే ఊళ్ళల్లో చిన్న పోరాడు కూడా అంటాను, డైపర్ వేసుకున్న పోరాడు నుండి పండు మూసలు ఏం ప్రభుత్వం రా, ఈ రొచ్చు ప్రభుత్వం. మా ఆయన అయితే ఇంటికే రాక అంటాడు. ఒరే బాడకం ఇంటికే రాక ఈ దొంగ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఆగమాగం అయిపోతుంది, ప్రతి ఇల్లు ప్రతి గడప కన్నీళ్లతో ఉన్నదంటాడు. అందరు తీసుకొచ్చి ఏంది అంటే కుంభకర్ణం లెక్క తినిపెడతాడట. ఆయన 500 ఎకరాలు, ఈయన మూసీ సుందరీకరణ ఎవరు చేయమన్నాడు? మీ తాత సుట్టేమన్నా కళలు వచ్చి అరే మనవడా మూసీ సుందరీకరణ చేయమన్నాడు రేవంత్ రెడ్డిని? ఏం ప్రభుత్వం ఇది? అన్ని విపక్షాలు అయితే ఏమన్నా దోబూసులు ఆట ఆడతాడట ఈయనదో ప్రభుత్వం. ఇక మళ్ళొక్క ఇక చూడు ఓ కొడుక, ఇక లేదు కూల్సుడే. హైడ్రాకు చట్టబద్ధత, బుల్డోజర్లకు ఫుల్ పవర్స్. హైడ్రా ఆర్డినెన్స్ను ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. గెజెట్ విడుదల చేస్తున్న సర్కార్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం అయిపోయింది. తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హైడ్రా చట్టబద్ధత కల్పిస్తూ శనివారం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం రేవంత్ సర్కార్ మున్సిపల్ చట్టంలో మార్పులు చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిన విషయమే. నేనేమంటున్నానంటే మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు చెప్తున్నా, తల్లి గర్భం నుండి 9 నెలలు నవమాసాలు మోసి వచ్చిన ఈ భూతల్లి గర్భం మీద అడుగుపెట్టిన ప్రతి తల్లి బిడ్డకు అందరికీ చెప్తున్నా, నా తెలంగాణ అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు, ఆడబిడ్డలకు, తాతలకు, ప్రతి ఒక్కరి బాబాయిలకు, పిల్లలు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక మీరు కూల్చకపోతే మీ ఇల్లులు కూల్తాయి త్వరలో. నేను చెప్తున్నా కదా, హైడ్రాతోని ఇల్లులు కూల్చనీకే వస్తున్నాడు. తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మాత్రం కాటికి పంపాల్సిందే. ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉంటే ఎంతమంది జీవితాలు ఆగమైపోతాయో, ఎంతమంది బ్రతుకులతోని ఈ ప్రభుత్వం ఆటలాడుతుందో. హైడ్రా అనేది ఏంది అంటే జీవితాలతో చట్టబద్ధత వచ్చింది.
ఇక నా దగ్గరికి వచ్చి రంజితనా అని బాంచనన్నా ఒక ఏడుపు కాదు, ఒక తల్లి నేను పోయినా నిజంగా కూడా ఆ తల్లి ఏ తల్లి కన్నా బిడ్డనో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇద్దరు కొడుకులు ఆల్మోస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. జస్ట్ ఇట్లా పోయినా మీద పడి ఏడుస్తూ ఉంటే ఏం సమాధానం చెప్తారా పైన? నా జేబులోనో ₹1 ఈ వైఆర్టీవీ ఇది ఆ సంస్థానం వీళ్ళు ఏమైనా డబ్బులు వస్తాయా? ప్రజల కోసం పనిచేసే నిరంతరమైన ఒక సేవ లాంటిది ప్రభుత్వాన్ని, ఈ ప్రజల పక్షం నిలబడడానికి ఒక ఆయుధం అంతే. వీళ్ళు ఏముండదు లొట్టపీసు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలను చెప్పడం కోసం కుటుంబాన్ని వదులుకోవాలి, ఏంది ఇష్టమైన ప్రపంచం ఇష్టమైన జీవితాన్ని లైఫ్ను వదులుకోవాలి, కఠినమైన ఒక ఏంది అంటే ఒక క్రమశిక్షణతోని ఉండాలి. దీంట్లో ప్రధానంగా కూడా ఉదయం 4 గంటలు లేస్తే రాత్రి 1 అవుతుంది. దీంట్లో ఆర్థికంగా ఏముండదు. అంత ఏంది అంటే ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ఎట్లా నడిచిన ఒక ఆయుధం లెక్క తెలంగాణ ప్రాంతానికి నిలబడడానికి వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉంటే కళ్ళల్లో కన్నీళ్ళు కాదని ఆయన నాకు గుండె దొరకపోయింది. ఆల్మోస్ట్ గుండెకు హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనైంది వాళ్ళ బాధలు ఏంటి. నేను చెప్తున్నా చట్టబద్ధత వచ్చింది, మార్పు పేరుతో తెచ్చిళ్ళు ఇక జీవితాలను ఆగం చేసుకుంటారు. సావుకు రెడీగా ఉండాలి అంతే, ఇంకేం లేదు. ఈ సన్నాసులు ఇంతకు మించి ఏం చేయరు, నేను చెప్తున్నా కదా అంతే, అంతకేముండదు. ఇక చెప్పలే హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం, అక్రమ ఇళ్లను కూల్చేస్తాం, మూసీకి జీపీఆర్ సిద్ధం కాలేదు. నిజామాబాద్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నేను చెప్పిన కదా, పేదోడి ఇంటిపైకి బుల్డోజర్, బలిసినోడి ఇంటి ముంగట బుల్డోజర్ ఉండదు. BMW కారు ఉంటుంది, పేదోడి ఇంటి మీద బుల్డోజర్ ఉంటుంది కూల్చనీకి. ధనవంతుడి ఇంటి ముంగట BMW కారు ఉండి సంచుల మూటాలను తీసుకుపోతుంది, పైసల మూటాలను. అరే ఏమిరా మీ చీకటి రాజకీయాలు? ఓడు ఓ ఉద్యమం అంటాడు, ఇంకో ఉద్యమం అంటాడు. నా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైపోవాలి? అరే ఒక్క ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని వెనకట ఓ సామెత ఉంటుంది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఓ సామెత ఉంటుంది. నేను వైఆర్టీవీ కదా, నా పేరు రంజితే కదా, జర్నలిస్ట్నే కదా. ఇల్లు కట్టడానికి ఇప్పటికి దాదాపుగా 10 సంవత్సరాల నుండి మీడియా ప్రపంచంలో ₹1 సంపాదించలే. జీవిత కాలం పడుతుంది నాకు ఇల్లు కట్టడానికి, తెలుసా మీకు ఇది? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని ఉత్తగానే అనలే పెద్దలు. అయిపోయింది ఇంకెక్కడిది. ఇక నాగార్జునది, ఈ నాగార్జున కేసుకు సంబంధించి నేను చాలా సీరియస్గా తీసుకుంటా. ఏంటంటే ఈ పోస్టుకు సంబంధించి నాకు చాలా అవసరం. ఎందుకంటే సినీ ప్రముఖులు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉండే. ఒకసారి మీకు చెప్తా, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తా. ఒకసారి బట్టన్న కానుండి చేస్తా, చూపెట్టు జరా. సినిమా వాళ్ళు అతి చేస్తున్నారు, ఎక్కువగా స్పందించడం కరెక్ట్ కాదు, కాస్త సమన్వయం పాటించాలి. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు, విషయాన్ని అక్కడితోనే వదిలేయాలి. బలహీన వర్గాల మంత్రి ఒంటరి కాదు, మా 10 నెలల పాలన సక్సెస్. కానీ ప్రభుత్వంపై కుట్రతో ఆందోళన. గాంధీ భవన్లో మంత్రి పొన్నమన్నను గెలిపించిన హౌలేగాడు ఎవడన్నా ఉన్నాడంటే వైఆర్టీవీ రంజిత్ గారు. ఆడి చెంపలు కూడా వేసుకుంటున్నాను, నేను చెప్తున్నా. నేను ఆయన దగ్గర పోయి పాప తెలంగాణ ఉద్యమకారుడు పార్లమెంట్లో కొట్లాడిండు, ఇలాంటి ఆయన మీకు అవసరమని ఆ ఉస్నాబాద్ ప్రజల దగ్గర పోయి మైకు ఇచ్చిన నేను. ఇవాళ నాకే ఈయన మాట్లాడుతుంటే బాధ అనిపిస్తాను. సినిమా వాళ్ళు అతి చేద్దాం, ఇప్పుడు ఈయన నంచే నా మీద కేసు అవుతుంది. సరే, నా ఇంట్లో ఆడబిడ్డనే ఉన్నది, నా ఆడబిడ్డనే అట్లా అంటే ఊకుంటేనా? తొడుమలు కాదు, శరీరాన్ని మొత్తం వేరు చేసి చెప్పులు కుట్టించుకుంటా. ఏం తమాషాలా? అతి చేస్తున్నారంటే ఇదే రేవంత్ రెడ్డి కుటుంబం మీదనో, మీ మీద కుటుంబం మీదనో, ఇంకోల కుటుంబం, నా కుటుంబం మీదనో, వేరేటోళ్ళ కుటుంబం మీద ఊకుంటాం మనం? మనకు ఒంట్లో సావదు కదా, నెత్తురు సావదు కదా, మనం తినేది ఉప్పు కారమే కదా. సమంత సారీ చెప్పింది, నాగార్జున కుటుంబానికి ఎవరు సారీ చెప్పాలి? కేటీఆర్కి ఎవరు సారీ చెప్పాలి? ఏంది కథ అంటున్నా. పొన్నం ప్రభాకర్ అన్న, నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నువ్వు ఒక మనిషిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా, నువ్వు తెలంగాణ ఉద్యమకారుడిగా నేను చాలా గౌరవిస్తా. కానీ ఈ విషయంలో మాత్రం గౌరవించా. బిల్కుల్ చెప్తున్నా. అతిగా స్పందించకపోవడం ఏందండి? వాళ్ళ ఇంటి మీద బదనామేసిలు, బట్ట కాల్చి మీరేసిలు, ఆ ఇల్లు కాలుతున్నది బగబగా. నాగచైతన్య భార్య, నాగచైతన్య, అఖిలు, నాగార్జున, అమల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవడు బాధ్యుడు? అతిగా స్పందించదు. అరే ఇంకొక విషయం కూడా నాకు అర్థమైతలేదు, వీళ్ళ విషయంలో 2 వ్యక్తులు ఇప్పటివరకు స్పందించలే. ఒకటి బాలకృష్ణ, 2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు ఖచ్చితంగా స్పందించాలి, కరెక్ట్గా కదా. మరి దీంట్లో ఏం జరిగిందో తెలియదు, కానీ వీళ్ళిద్దరైతే స్పందించలే. సినిమా వాళ్ళు అతి చేయట్లేదు అన్న, సినిమా వాళ్ళు వాళ్ళ ఆవేదన, ఆక్రందన, బాధ మొత్తం కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వెళ్ళగక్కుతున్నారు. ఇగో ఇక్కడ కొండా వ్యాఖ్యలపై రాహుల్ సీరియస్. సమంత కామెంట్లపై వివరణ కోరిన రాహుల్, శుక్రవారం అర్ధరాత్రి లేఖ పంపిన మంత్రి. లెటర్ చూసాక రియాక్షన్ ఉండే అవకాశం ఇవ్వాలా లేదా రేపా కొండపై చర్యలు తీసుకునే ఛాన్స్. అంటే మీకు విషయం అర్థం కాలే కదా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్నీ మొత్తం భారతదేశంలో ఉన్న చలన చిత్రాలకు సంబంధించి మొత్తం రాహుల్ గాంధీ దగ్గరికి పోయింది.
నేనేమంటున్నా అంటే గెలికటోని గెలికితే ఏం కాదు, వీడేం చేస్తాడు, వాడెంత 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 అనే అహంకార ధోరణి పోతే ఏముండదు. ఇవాళ నీ రాజ్యం కావచ్చు, ఇవాళ నీ పరిపాలన కావచ్చు, శాశ్వతం కాదు, కొన్ని రోజులే. కానీ నువ్వు పరిపాలనలో ఉన్న అధికారంలో ఉన్నా కానీ నిన్ను కట్టడి చేసే శక్తులు మా దగ్గర కూడా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. నేనైనా నువ్వైనా సామాన్యుడైనా బలిసినుడైనా బక్కపేదుడైనా ఎవరైనా అబ్బా వాళ్ళ అధికారం తాత్కాలికం. నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఆడ. ఆ అధికారం కొన్ని రోజులు ఉన్నప్పుడు మాత్రం మీ ఇష్టానుసారంగా వీడెంత వాడెంత లెక్క అంటే ఎవరినైతే గెలకద్దో వాడిని గెలుకుతే రచ్చ ఉంటుంది. అప్పుడు ఏంది అంటే గుట్టల మీద బొక్కలు కూడా దొరికాయి, అట్లా ఉంటుంది. చెప్తున్నా కదని ఎవరిని వాడితే వాళ్ళని గెలకద్దన్నా. అందరినీ వీడెంత వాడెంత అనుకుంటా పోతే ప్రభుత్వం ఎంత అనే కాడికి వస్తుంది. తర్వాత ఇవాళ సార్ అన్నాడు, రేపు అన్న అన్నాడు, ఎల్లుండి అరే అనే కాడికి వస్తుంది. ఇట్లనే ఉంటుంది వ్యవస్థ, గుర్తుపెట్టుకో. కొండా సురేఖ గారు ఇప్పటికైనా చెప్తున్నా, మా వరంగల్ బిడ్డగా వచ్చి మీరు ఏం లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారి మీద అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, నాగార్జున కుటుంబం మీద అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వండి. మీ విషయంలో జరిగింది తప్పే, నేను యాక్సెప్టబుల్. మీరు మెదక్ జిల్లాకు పోయినప్పుడు అక్కడ ఏది షాదీ బొమ్మ చెక్కుల పంపిణీ పోయినప్పుడు మీ ఫోటో ట్రోల్ అయింది వాస్తవమే. దానికి నేను మనస్ఫూర్తిగా కూడా నేనే చింతిస్తున్నా, అది కరెక్టే. కానీ ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గితే మొత్తం పని అయిపోతుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఏంది అంటే ఆయన న్యాయస్థానాన్ని పోయి ఆయన మీద క్రిమినల్, ఇప్పుడు నాగార్జున మీద కక్ష గచ్చాలి. ఓ చూడు, నాగార్జున మీద క్రిమినల్ కేసు, ఎన్ కన్వెన్షన్ విషయంలో బీజేపీ నేత ఫిర్యాదు, అక్రమ కన్వెన్షన్ కట్టి కోట్లు సంపాదించారని కంప్లైంట్. ఇప్పటికే కోర్టు పరిధిలో ఎన్ కన్వెన్షన్ కేసు, ఇటీవలే కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా. ఇప్పుడు ఈయన కోట్లు సంపాదించిండని అంటున్నారు. మరి మా పొంగులేటి శ్రీన్ అన్న ఫామ్ హౌస్ సైడ్ ఉన్నది, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ సైడ్ ఉన్నది, దాని తర్వాత ఇంకొక ఆయన ఎవరు మన వివేక్ అన్న ఫామ్ హౌస్ సైడ్ ఉన్నది. దాంతోపాటుగా ఇంకా పోతే బఫర్ జోన్ గ్రీన్ జోన్లో మా నెక్లెస్ రోడ్ ఉన్నది, హైడ్రా కమిషనర్ ఆఫీస్ ఉన్నది, సెక్రటరియట్ ఉన్నది, లుంబిని పార్క్ ఉన్నది, అమరవీరుల స్మారక చిహ్నం ఉన్నది, ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి పరిస్థితి ఏంది? రోడ్డు మీద రవాణా ట్యాక్స్ వేస్తలేవా? బిల్డింగ్ల మీద ట్యాక్సులు వసూలు చేస్తావా? లుంబిని పార్క్ పోతే టికెట్ అంతా 20-50 రూపాయలు తీసుకుంటున్నారు లోపలికి పోవాలంటే, వసూలు చేస్తలేవా? ఆడ కూడా ప్రభుత్వం కోట్లు సంపాదించింది. మరి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? చింతబరిగతో పెళ్లి చేయాలన్నా లేకపోతే ఇంకే బరిగతో పెళ్లి చేయాలి? చెప్పుర్రి మీరు, చెప్పుర్రి. ఇప్పుడు నాగార్జున మీద రివెంజ్. పాపం నాగార్జున వైసీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సన్నిహితుడండి. చంద్రబాబు ఆదేశాలు అంతా జరిగిన కథ వేరది. ఆ ఎన్ కన్వెన్షన్ ఎందుకు గూల్ చేసిండని ఇగో గిడ చెయ్యి పెట్టుకొని 2 నిమిషాలు నిజం చెప్పాను. పాపం నాగార్జునను ఒంటరి చేయడానికి ప్రయత్నం అవుతుంది అంతే. కానీ నేను చెప్తున్నా, నాగార్జున మాత్రం నా హీరోనే. నేను చెప్తున్నా కదా, ఓ అక్క, ఓ చెల్లె, ఓ అమ్మ, ఓ నాయనమ్మ, విన్నావా? ఇది విన్నావా? ఏంది ఫ్రీ 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 ఫ్రీ? నీకు ఆధార్ కార్డు ఉంటే చాలు, నువ్వు ఆర్టీసీ బస్సులు ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. అది పర్మిట్కి మించి 50 మంది కూర్చునే ఇక్కడ 100 మంది కూక్కుంటారు, 200 మంది కూక్కుంటారు. ఒక్కొక్కరికి ఇలా తోసుకుంటారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, బ్రష్ చేసుకుంటారు, కూరగాయలను పూలు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముతారు, అన్నీ జరుగుతాయి. ఫ్రీ బస్, ఇది విన్నారు, ఇది జరిగిన సత్యం. ఇప్పుడు నేను కొత్త విషయం చెప్తాను. దొంగచాటున పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు 25% పెంచిన సంస్థ, ధరలు పెంచినట్లు చెప్పని సర్కార్, డిపో మేనేజర్ని అడిగితే నిర్లక్ష్యపు సమాధానం. టికెట్లపై కూడా తప్పుడు తేదీలు, అడిగిన సమాధానం చెప్పని కండక్టర్. సర్కార్ ఆర్టీసీతో మరో దోపిడీ తెరలేపింది. ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. పండుగలకు ఆడబిడ్డలకు ఆనందంగా ఇంటికి పోవాలంటూ చెప్పిన రేవంత్ రెడ్డి మగవాళ్ళ జేబులకు చిల్లు పెడుతున్నారు. దొంగచాటుగా రేట్లు పెంచుడే తప్పు, అలాంటప్పుడు తప్పుడు తేదీలతో టికెట్లు జారీ ఇస్తున్నారు. దీంతో టికెట్ల వ్యవహారంలో ఏమైనా గోలుమాలు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చూడుర్రి, శాప కింద నీరు లెక్క తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది. తర్వాత మనం దిక్కులన్నీ బీళ్ళకి అయ్యో తెలంగాణ అని ఇట్లా ఒర్రినా ఏం రాదు. నేను చెప్తున్నా కదా, దిక్కులన్నీ బిక్కటిల్లేలా అవుతుంది. చూడురి, ఫ్రీ బస్సు పేరుతోని ఎంత అరాచకం జరుగుతుంది తెలుసా? ఇప్పటికే 500 కోట్లు 300 కోట్లు మనకి ప్రభుత్వంగా ఇచ్చింది. ఈ ఫ్రీ బస్సు అవసరమే లేదు. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే నా తల్లి రోజు బస్సు ఎక్కుతుందా? ఉద్యోగం చేసే నా ఆడబిడ్డ ఏమైనా బస్సు ఎక్కుతుందా? వ్యాపారం చేస్తే వాళ్ళు ఏమైనా రోజు బస్సు ఎక్కుతారా? ఎవరు పోతారండి? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు రోజు బస్సులలో ఇవాళ రేపు చాలా తక్కువ అనుకో, 10 రూపాయలు మా దగ్గర టికెట్, నెలకు మా అంటే పాస్ ఎంత 200-300 అంతే కదా. చూడరి, దొంగ సాటుగా పెంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. ఇగో ఎవరిల్లు? ఈ దేశ ప్రధాని. ఎవరిల్లు? ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి ప్రధాని ఏమన్నాడో ఇనురి. తెలంగాణలో రుణమాఫీ కాలే, మహారాష్ట్రలో రేవంత్ ఇజ్జత్ తీసిన మోడీ. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టారు. అక్కడ రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలో రైతులకు బీజేపీ ఇచ్చిన స్కీములు ఆపేశారు. ఈ విషయం
ఆ రైతులకు గుర్తు తెచ్చుకోవాలి. డ్రగ్స్ సొమ్ముతోనే కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ. డ్రగ్స్ సొమ్ముతోనే కాంగ్రెస్ ఎన్నికలలో పోటీ. ఎవరు చెప్పిల్లు ఇది? ఈ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారండి. ప్రధాని నరేంద్ర మోడీ గారి పీఠంలోని ప్రధానమంత్రిగా ఉండి ఒక హూందాతనంగా వ్యాఖ్య చేసింది. ఏమని అంటే ఇది డ్రగ్స్ సొమ్ముతోనే, అంటే డ్రగ్స్ భారతదేశంలో ఏరులై పారుతుంది, క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే మా రేవంత్ అన్న ఇక్కడ రుణమాఫీ చేయలేదని దేశ ప్రధానికే రిపోర్ట్ ఉన్నది. ఒక నిజంగా సామాన్యుడు ఊళ్ళల్లో ఏంది చెట్ల కడ ఉక్కుని ముచ్చట పెడితే సామాన్యులు అంటే పట్టించుకోరు. కానీ ఈ దేశానికి ప్రధాని కదా, ప్రధానే మాట్లాడిండు అంటే దీనికి ఏం సమాధానం చెప్తాం? భారతదేశ ప్రధాని మాట్లాడిన మాటలు ఇవి. తెలంగాణలో రుణమాఫీ కాలే అని రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిండు. తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్తున్న విషయం. నేనేమంటున్నానంటే ఒక విషయాన్ని మీ అందరికీ ముందు ఉంచుతున్నా. ఈ బతుకమ్మకు సంబంధించి మీ కామెంట్స్, బతుకమ్మ మీద ఆంక్షలు పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని మాత్రం ఖచ్చితంగా కూడా వ్యతిరేకిద్దాం. పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్నా. మీరందరూ కూడా పూర్తిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కామెంట్ల రూపంలో మీరు ఖచ్చితంగా కూడా పెట్టాలి. పూర్తి స్థాయిలో కూడా చెప్పుతున్నా, ఈ కామెంట్ల రూపంలో ఖచ్చితంగా కూడా చెప్పండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరు. ఇక ఇంకొకటి ఏంటంటే గీడ కొంతమంది పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు కదా. కామెంట్ పెట్టే ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, మానవత్వంతో చెప్తున్నా, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద AK-47 గన్ను పెట్టి మాట్లాడింది జర్నలిస్ట్ రంజిత్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద AK-47 గన్ను పెట్టి మాట్లాడుతున్నది ఎవరు? జర్నలిస్ట్ రంజిత్. వైఆర్టీవీ అనేది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల వాళ్ళ యొక్క ఏదైతే బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆత్మ శాంతించేందుకోసం అవన్నీ కూడా సత్యాలు కావాలి, అవన్నీ ఆచరణ కావాలని పోరాటం చేస్తున్నా. నాకేం ఏ పార్టీతో అంటగాల్సిన అవసరం లేదు. అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, ప్రజల పక్షం. ఏంది అంటే ఆడబిడ్డల బతుకమ్మతో ఆడుకుంటున్న ప్రతి దాన్ని కూడా మీరు చెప్పండి. మీకోసం వైఆర్టీవీ ఉంటుంది, మీకోసం మాత్రమే వైఆర్టీ ఉంటుంది. జర్నలిస్ట్ రంజిత్ హుక్కు సంకల్పంతో చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం ఒక రక్షకుడుగా వైఆర్టీవీ పనిచేస్తుంది. ఎవడు ఏమన్నా చేసుకొని ఎన్ని కేసులన్నా పెట్టుకొని ఏ రాజ్యాంగం ప్రకారం మనకంటూ రాజ్యాంగం అని ఉంటుంది, మనకంటూ భద్రత ఉన్నది, మనకంటూ బాధ్యత ఉన్నది. జై తెలంగాణ అనే నినాదమే నా పోరాటం. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా.